అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 85 రివ్యూకి స్వాగతం. వచ్చేయండి. ఇంకా అసలు 13th వీక్లో ఇలాంటి నామినేషన్స్ ఫస్ట్ వీక్లో ఇంతకన్నా బెటర్గా చేసుకుని ఉంటారు. అసలు నామినేషన్స్ చేసుకున్నారండి ఆనిముత్యాలు ఒక్కొక్కరు. అసలు సంజన గారు ఏంటో, ఆ సుమన్ గారు ఆ పాయింట్స్ ఏంటో, అసలు ఈరోజు బర్నీ గారు చేసిన డ్యాన్స్లు ఏంటో, ఆ తనూజ గారు గొంతు, అసలు ఆవిడైతే మైక్ మింగేశారు. అసలు అసలు గంటన్న సేపు, నాకు తెలిసి ఆల్మోస్ట్ గంటన్న సేపు నాన్ స్టాప్గా మాట్లాడారు ఆవిడ. అది ఆవిడ నామినేషన్స్లో మాత్రమే. తర్వాత మిగతా వాళ్ళ దాంట్లో మళ్ళీ ఇంకో అరగంట గంట 2.5 గంటల సేపు ఈరోజు అసలు నాన్ స్టాప్ మాట్లాడిన దాంట్లో ఏమైనా మ్యాటర్ ఉందా అంటే సో మాట్లాడదాం కొన్ని. అసలు ఒక పాయింట్ అయితే నాకు చిర్రని లేచింది. అసలు ఎన్నో పిల్లు వేసుకుని కూర్చున్నావు కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు. అసలు నాకు చిర్రమని లేచింది. అసలు మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఫస్ట్ ఇమాన్యుయల్ వర్కౌట్ పెహల్వాన్, మన కుస్తీ పెహల్వాన్ రెడీ అయ్యాడు. మంచి వచ్చేస్తుంది 6 ప్యాక్ కమింగ్ సూన్. సో కొంచెం కామెడీ చేశారు రీతు అండ్ ఇమాన్యుయల్. తర్వాత బిగ్ బాస్ చాలా ఈరోజు చాలా కంటెంట్ ఇచ్చేస్తున్నాం మనం అని చెప్పి ఏదో ఊహలో నామినేషన్స్ మొదలెట్టేశారు. నామినేషన్స్ మొదలుపెట్టి సర్లే ఇంక ఇమాన్యుయల్ తప్ప మనకి ఎవరన్నారులే అని చెప్పి ఆ షుగర్ బాటిల్స్ కొట్టేది అనమాట. సో ఇమాన్యుయల్ని వెళ్ళి స్టార్ట్ చేయమని, కానీ ఇమాన్యుయల్ వెళ్ళి రీతుని, అసలు నువ్వు మొన్న ఏదో బ్యాక్ స్టాబింగ్ చేసామన్నావు, నేను ఏదో నీకు కెప్టెన్సీ టాస్క్లో నీకు ప్రామిస్ చేసేసి నేను దివ్యాకి సపోర్ట్ చేశాను అన్నట్టు నువ్వు ప్రొజెక్ట్ చేసావు. నేను అలా ఏం చేయలేదు కదా, నేను నీకేం ప్రామిస్ చేయలేదు కదా, నేను పెడతాను అని చెప్పేసి అనగానే రీతు మరి నా దగ్గరికి వచ్చి ఎందుకన్నా నాకు ఫాల్స్ హోప్స్, అంటే నన్ను ఎందుకు నువ్వు ఏదో నాకు సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు బిల్డప్ ఎందుకు ఇచ్చావు అన్నట్టు రీతు స్టార్ట్ చేసింది. ఓకే, రీతు పాయింట్ ఒకసారి అగ్రీ చేద్దాం. అంటే నేను అడగకుండా నా దగ్గరికి వచ్చి నేను నీకు సపోర్ట్ చేస్తున్నా అన్న మాట ఎందుకు వచ్చింది, లాస్ట్లో నన్ను కళ్యాణ్ని చూడాలనుకుంటున్నావు అనే మాట ఎందుకు వచ్చింది అనేది రీతు పాయింట్. ఓకే, ఇమాన్యుయల్ ప్రాపర్గా చెప్తున్నాడు, నేను స్టార్టింగ్ అనుకున్నప్పుడు దివ్యాన్ని ఉంచుదాం అనుకున్నాను, కానీ తర్వాత తనూజ వచ్చింది దివ్యాన్ని నేను ఉంచను అని చెప్పి అన్నప్పుడు సరే, అప్పుడు నెగోషియేషన్స్లో సరే నేను రీతు అయినా పర్లేదు అని చెప్పేసి అనుకున్నాము, రీతు అండ్ కళ్యాణ్ అని చెప్పేసి అప్పుడు నీ దగ్గరకు వచ్చి డిస్కషన్ చేశా. కానీ తర్వాత మళ్ళీ నాకున్న డౌట్స్ ఏంటంటే నువ్వు ఎక్కడ నీ గేమ్ ఆడాలి, లేకపోతే నువ్వు మొన్న కళ్యాణ్ ఎలాగైతే నాకు కాంపిటీషన్ ఉంటాడో లాస్ట్లో నాకు కష్టం అవుతుంది అని చెప్పేసి గేమ్లో తీసావో, అలాగే ఇప్పుడు కూడా నీకు డాగర్ వచ్చినప్పుడు నీకు సేఫ్గా ఉండడానికి నువ్వు మళ్ళీ కళ్యాణ్ తీసేవని ఏంటి గ్యారంటీ? సో ఆ రిస్క్ నేను తీసుకోలేను, నాకు కళ్యాణ్ అవ్వాలి, ఇమాన్యుయల్ వర్షన్లో కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలి. సో కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎత్తుకున్నావు. ఒక పాయింట్ అయితే నాకు నవ్వు వచ్చింది, దివ్య అని అనుకున్నాం కానీ దివ్య క్లవర్ అనిపించింది, అందుకు రీతు అనగానే నేను నవ్వుకున్నాను. అంటే రీతు క్లవర్ కాదా, కానీ దివ్యతో పోలిస్తే క్లవర్ కాదని వాళ్ళ ఉద్దేశం ఏమో, మళ్ళీ అంత తప్పుగా అనుకోద్దులే మనం. సో ఆ పాయింట్ వచ్చింది. సో సరే, మన సేఫ్ స్టాండ్ ఏంటి, మనకు రీతుని పెట్టుకుంటే కళ్యాణ్ పక్కన కళ్యాణ్ రీతు మీద గెలిచేస్తాడని చెప్పేసి అంత డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళ పాయింట్ అదే, కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం, వాడు కొంచెం ఏమంటారు కష్టంగా లేకుండా గెలిచే క్యాండిడేట్ని పక్కన పెడితే టాప్ 2లో పెడితే కళ్యాణ్ గెలుస్తాడు అనేది వాళ్ళ స్ట్రాటజీ కింద పెట్టుకున్నారు. తనుజ గారిది అదే స్ట్రాటజీ, ఇమాన్యుయల్ది అదే. తనుజ గారు అయితే ఫేస్ మీద చెప్తారు, అక్కడ డిస్కషన్లో చెప్తారు, రీతు అయితే కొంచెం ఈజీగా గెలిచేస్తాడు కళ్యాణ్, ఆ మాట కూడా వస్తుంది. సో ఆ మాట రీతు అర్థం చేసుకోవట్లేదు. రీతు ఎక్కడ స్టక్ అయిపోయిందంటే నా దగ్గరికి వచ్చి ఎందుకన్నా అంటే గేమ్ అన్నాక బోల్డ్ అండ్ పర్మిటేషన్స్ కాంబినేషన్, అంటే బోల్డ్ వేసుకుంటారు లెక్కలు, వాళ్ళని ఉంచుతాం వీళ్ళని ఉంచుతాం అని చెప్పి, ఏదో మధ్యలో ఒకసారి డిస్కషన్లో అసలు రీతుని తీసేసి దివ్యాన్ని పడదాం అని చెప్పి ఏదో పాసిబిలిటీ మాట్లాడినంత మాత్రాన ఏమైనా అవుట్పుట్. మెయిన్ ఏంటంటే ఒకవేళ ఇమాన్యుయల్ వచ్చి నిజంగా రీతుని గేమ్లోంచి తీసేసినా, లేకపోతే రీతు గేమ్లోంచి వెళ్ళిపోవడానికి ఇమాన్యుయల్ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో కారణం అయ్యి ఉంటే రీతు ఇంత ఫైర్ అవడంలో ఒక అర్థం ఉంది. రీతు లాస్ట్ టాప్ 2లోకి వచ్చింది. సో ఇప్పుడు ఇంకా దాంట్లో కూడా ఇంకా టాప్ 2లో అంటే లాస్ట్లో కళ్యాణ్ వచ్చి టాప్ 3లో ఉన్నప్పుడు కళ్యాణ్ వచ్చి తీసాడు. సో ఇప్పుడు ఇంకా అదే పాసిబిలిటీస్, వాళ్ళ పాసిబిలిటీస్ అన్నీ ఎత్తుక్కున్నారు, లాస్ట్లో కళ్యాణ్కి ఇచ్చారు, కళ్యాణ్ ఏమో రీతుని తీసాడు, అయిపోయింది. ఇంకా దాంట్లో వీళ్ళ చేతిలో ఏముంటుంది, వీళ్ళు ఆడాల్సిన గేమ్ వాళ్ళు ఆడుకున్నారు, కళ్యాణ్ లాస్ట్ వరకు ఉంచాలనుకున్నారు, కళ్యాణ్ లాస్ట్ వరకు ఉన్నాడు, అంతే. ఇప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వేసుకున్నా దివ్య ఉందా రీతు ఉందా, లాస్ట్లో 2లో లేదు కదా, డిమాండ్ పవన్ వచ్చాడు. సో అది వీళ్ళ చేతిలో ఉన్నంత వరకు వీళ్ళు ఆడగలుగుతారు. దానికి ఏదో వచ్చి ప్రామిస్ చేస్తే ఇప్పుడు నేను ఖచ్చితంగా ఉండాల్సిందే, ఖచ్చితంగా నన్ను పెట్టాల్సిందే, నువ్వు ఎలా అంటావు దివ్య అంటే నాన్ సెన్స్. అది అర్థం చేసుకోవట్లేదు రీతు. లేదు, నా దగ్గర చాలా గట్టి పాయింట్, అసలు నేను వాదిస్తే ఈరోజు ఇమాన్యుయల్ అయిపోయాడు, టైట్ అయిపోయాడు ఈరోజు ఇమాన్యుయల్ అని చెప్పేసి ఇమాన్యుయల్ పాయింట్ రేస్ చేయగానే చాలా కాన్ఫిడెంట్గా వచ్చి ఏదో మాట్లాడారు, కానీ నాకైతే రీతు ఆర్గ్యుమెంట్లో దమ్మైతే కనపడలేదు. సో అదనమాట. తర్వాత ఇమాన్యుయల్ వచ్చి పవన్ని నామినేట్ చేశాడు. సేమ్ మళ్ళీ అదే, మా రెబల్ టాస్క్లో తీసేసామని చెప్పేసి మళ్ళీ నన్ను ఎందుకు రిపీటెడ్గా మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నావు,
ఆ పాయింట్స్ని ఎందుకు తీసుకొస్తున్నావు, నేను ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చాను కదా, నేను ఏ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, నేను రెబల్ స్టార్స్లో ఎందుకు తీయాల్సి వచ్చింది, అదో గ్రూప్ డిసిషన్, ఓకే నేను ఇనిషియేట్ చేసి ఉండొచ్చు కానీ అది నా చేతిలో లేనిది. సో నా పాయింట్స్ నేను చెప్పాను కదా, మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ అదే పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నావు, కెప్టెన్సీలోంచి తీయడానికి కూడా మళ్ళీ అదే ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి మాన్యుల్ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. కరెక్టే, ఇంకా పవన్ ఇంకా అదే పాయింట్ మీద స్టిక్ అయిపోయి ఉన్నాడు. పవన్ అసలు క్లారిఫికేషన్ అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ పవన్ జనరల్గా చాలా చాలా స్మార్ట్గా చాలా క్లియర్గా ఉంటాడు థాట్స్లో, కానీ ఇమాన్యుల్తో జరిగిన డిస్కషన్లో దీంట్లో ఇమాన్యుల్ పాయింట్స్ని అతను అర్థం చేసుకోలేకపోతున్నాడా, లేకపోతే తన పర్సెప్షన్ ఒకటి క్రియేట్ చేసేసుకున్నాడో నాకు అర్థం కావట్లా. కానీ ఆ పాయింట్స్ నుంచి గెట్ ఆన్ అవ్వట్లా. మళ్ళీ సంజన గారిని ఎందుకు నువ్వు చేయాల్సి వచ్చింది అని ప్రతిదానికి మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ ఎన్నిసార్లు అని చెప్తాడు ఇమాన్యుల్ మాత్రం. ఇమాన్యుల్ తన గేమ్ తను ఆడుకున్నాడు. అక్కడ సపోర్ట్ చేసేస్తే మాత్రం ఏది జరిగేది ఏం లేదు గేమ్. ఈరోజు క్లియర్గా చెప్తాడు ఇమాన్యుల్, ఒకవేళ నేను ఆ రౌండ్లో నేను ఏదో సపోర్ట్ చేసేసి రెడ్కి వేసేసిన బర్నీ గారు వచ్చి మళ్ళీ బ్లూకి వేస్తారు, ఏదో ఒకవేళ ఇప్పుడు ఇమాన్యులే ఏదో వన్ సైడెడ్గా ఇమాన్యుల్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వన్ సైడెడ్గా నడిచిపోతుంది అని కాదు కదా, ఏదో ఒక టైంలో బ్లూ కూడా పడచ్చు. పడినప్పుడు ఏంటి అక్కడ ఈక్వేషన్ ఏంటి, ఆ బ్లూ పడినప్పుడు ఖచ్చితంగా సుమన్ గారినో లేకపోతే రీతోనో నువ్వేనో బయటికి తేగలవా గేమ్ నుంచి, లేదు, పవన్ చేతిలో అది లేదు. పవనే ఒకవేళ లాస్ట్ 2 మెంబర్స్కి గేమ్ అని డిజైన్ అయ్యి ఉంటే ఆ 2 మెంబర్సే ఉండాలి అని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యి ఉంటే థర్డ్ పర్సన్ ఎవరో పవనే వెళ్తున్నాడు బయటికి. బికాజ్ రీతు అండ్ సుమన్ గారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు పవన్ గిట్టేస్తామని చెప్పి. సో అలాంటప్పుడు ఇంకా ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు ఇమాన్యుల్, ఆ ఏ సపోర్ట్ గురించి పవన్ ఎన్నిసార్లు అడుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. సో అదొకటి కొంచెం నాకు క్లారిటీ కావాలి. సో అది అన్నమాట కొంచెం అదే. అండ్ లాస్ట్కి ఇమాన్యుల్ కూడా చెప్పింది ఏంటంటే, నువ్వు నీ తర్వాత నువ్వు రీతు క్లియర్గా విన్ అవ్వాలి అని చెప్పేసి నీకు పవన్ చెప్తాడు. నేను రీతు క్లియర్, నేనైతే టీమ్ టాస్క్ ఆడలేదని చెప్పేసి పవన్ మొదలెట్టాడు. సో అందరూ దాని మీద ఆల్మోస్ట్ అందరిది కాంట్రడిక్టింగ్ పాయింట్ అదే, ఏంటంటే నువ్వు టీమ్ టాస్క్ ఎందుకు ఆడలేదు, నువ్వు నీకోసం కష్టపడి టీం గురించి ఎందుకు ఆడలేదు, ప్లస్ నీ గురించి నువ్వు ఎందుకు ఆడలేదు అని. కానీ పవన్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు ఆ పాయింట్లో. ఏంటి, ఒకవేళ లేదు అక్కడ ఈతర్ సుమన్ అండ్ రీతు గారు వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చేసిన తర్వాత నేను ఎంత మాట్లాడినా బిగ్ బాస్ అక్కడ ఆ రోజు క్లియర్గా ఒక రౌండ్లో అడిగారు, ఎవరికి మెజారిటీ ఓట్స్ వచ్చినాయో మాకు చెప్పండి అని చెప్పేసి తనూజాని అడిగారు. అక్కడ తనూజాని డిసిషన్ తీసుకోమని అడగల, మెజారిటీ ఓట్స్ ఎవరికి వచ్చినాయి అని చెప్పి అడిగారు. సో 3 మెంబర్స్ ఉన్నప్పుడు మెజారిటీ ఓటింగ్ ఉంది. బర్నీ గారు అండ్ ఇమాన్యుల్ ఉన్నప్పుడు 1-1 ఓట్సే కాబట్టి అక్కడ టై బ్రేకర్ కోసం మన సంచాలకుగా తనుజ గారు అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, 2 ఓట్స్ పవన్ పడినాయి కాబట్టి పవనే బయటకు వెళ్ళిపోవాలి. కానీ ఆ పాయింట్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అందరూ ఏంటంటే పవన్ నవ్వుకుంటూ వచ్చేసాడని ఒకే పాయింట్ మీద వదిలినారు. కానీ పవన్ కూడా క్లియర్గానే ఉన్నాడు, నేను ఆ రోజు ఖచ్చితంగా నేనే వెళ్ళిపోవాలి. ప్లస్ పవన్ ఏమనుకున్నాడంటే గేమ్లో ఏదో ఒక టైంలో ఒకవేళ ఇమాన్యుల్కి ఏదైనా ఛాన్స్ వస్తే ఇమాన్యుల్ నాకు హెల్ప్ చేసే ఆప్షన్ ఏమైనా ఉంటుందేమో, సో ఇమాన్యుల్తో కూడా కొంచెం డీల్ మాట్లాడుకుని ఉంచుకుందాం అనేది పవన్ థాట్. కానీ ఆ గేమ్లో మాత్రం ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు. సో అది పవన్ పాయింట్లో పవన్ క్లియర్గా ఉన్నా ఇమాన్యుల్ చెప్పే ఆ ఎక్స్ప్లెనేషన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో పవన్ లేడు. సో అక్కడే ఇష్యూ వస్తుంది. సో అది ఇమాన్యుల్ని పవన్ నామినేట్ చేశారు. తర్వాత బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు వచ్చి సంజన గారు నామినేట్ చేశారు. ఇది నాకు కొంచెం కామెడీ అనిపించింది. ఫస్ట్ ఐ యాక్సెప్ట్, మెడిసిన్స్ అనేవి పర్సనల్, మెడిసిన్స్ని ఎవరో దాయకూడదు. కానీ ఈరోజు రివీల్ అయిన పాయింట్స్ ఏంటంటే సంజన గారు ముందే బర్నీ గారికి, సార్ నేను ఈరోజు మీ మీద ఒక ప్రాంక్ చేయబోతున్నానని చెప్పేసి హెడ్సప్ ఇచ్చారు. హెడ్సెప్ ఇచ్చి మళ్ళీ ఆయన మెడిసిన్స్లోంచి ఆయన ఆ నైట్కి వేసుకోవాల్సిన మెడిసిన్స్ని మళ్ళీ కవర్లో తీసి అక్కడ పెట్టి ఆయనకి ఏం చెప్తున్నారంటే, మీకు ఈరోజు మెడిసిన్స్ ఉన్నాయి, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి ఆయన కొంచెం ఇసిగించారు. ఐ కంప్లీట్లీ అగ్రీ, బర్నీ గారి కాపర్ ఆర్డర్లో తప్పే లేదు. మెడిసిన్ లాస్ట్ నైట్ ఏమంటారు, ఒక రొటీన్లో మెడిసిన్స్ వేసుకున్న వాళ్ళకి మెడిసిన్స్ కనపడకపోయేటప్పటికి ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేనైతే అది తప్పనట్లు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ బర్నీ గారు ఏం మాట్లాడారు సంజన గారితో, బర్నీ గారు వచ్చి ఏమంటారు, అసలు నేను ఏమైనా అన్నానండి మిమ్మల్ని, అసలు నేను ఒక్క మాటేనా అన్నా, నాకు తెలుసండి అని చెప్పేసి చాలా ఫన్ టోన్లో మాట్లాడారు. కానీ ఈరోజు నామినేషన్ వచ్చేటప్పటికి ఆ రోజు జరిగింది చాలా పెద్ద మ్యాటర్ కింద ప్రొజెక్ట్ చేశారు. ఇది ఆల్రెడీ ఒకసారి రిపీట్ అయ్యింది. దివ్యను కూడా ఆ వీకెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి మాట్లాడినప్పుడు దివ్య నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్నట్టు, నేను అర్థం చేసుకున్నా అన్నట్టు మాట్లాడి నెక్స్ట్ డే మళ్ళీ నామినేషన్ రాగానే దివ్యను అసలు నువ్వు ఇలా అరిస్తే అది అని చెప్పేసి అది చాలా స్ట్రాంగ్ పాయింట్గా పెట్టారు. సో నాకు కాంట్రడిక్షన్ అర్థం కావట్లేదు బర్నీ గారిలో. సార్ నామినేషన్ వచ్చేటప్పటికి చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా మాట్లాడాలి, నా దగ్గర ఏ పాయింట్ ఉంటే ఆ పాయింట్ చాలా గట్టిగా మాట్లాడేస్తే అసలు ఇంకా బయటికి ఫైర్ అన్నట్టు వెళ్ళిపోతుంది అన్నట్టు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అదే నాకు అర్థం కావట్లేదు. లేదా ఏ పాయింట్ లేకపోతే ఈ పాయింట్ని కొంచెం జనరల్గా పెట్టచ్చు, నార్మల్గా పెట్టి. ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ డేనే సంజన గారితో చాలా క్లియర్గా చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు మీరు.
దాన్ని ఏదో పెద్ద ఇష్యూ కింద మీరు అనుకుని ఉంటే నెక్స్ట్ డే చాలా పెద్ద కూడా అవ్వాలి. ఆవిడ టాబ్లెట్స్ మీరు అడిగిన తర్వాత ఇచ్చారు కాబట్టి అది చాలా పెద్ద ఇష్యూ కింద క్రియేట్ అవ్వలేదు. అప్పుడు చాలా హ్యాపీగా వైబ్ అయిపోయి నేను ఏమైనా అన్నానని చెప్పేసి ఈ రోజు నామినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పాయింట్ అరిచి చాలా కోప్పడిపోయి మెడిసిన్స్ అంటే ఏమైనా జోకా కామెడీ అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడితే వస్తుంది. ఇష్యూ జరిగినప్పుడు కూడా మీరు ఆ స్టాండ్ తీసుకోవాలి. సో నాకు అర్థం కాలేదు. సో నామినేషన్స్లో గట్టిగా మాట్లాడితే హైప్ వస్తుంది అన్నట్టు ఏమైనా ఆయన ఒక పిక్చర్స్ క్రియేట్ చేసుకున్నారా భరణి గారు అనేది నాకు అర్థం కావట్లేదు. సో అదొకటి కొంచెం నాకు ఇబ్బంది కలిగించిన పాయింట్. మీరు మాత్రం ప్రాంక్స్ సంజన గారికి నేను చెప్పేది కూడా ప్రాంక్స్ ఇంకా ఆపండి, చిన్నపిల్లల ఆటలొద్దు. కానీ ఈరోజు నామినేషన్స్ కూడా ఏదో చిన్నపిల్లల ఆటలాగే చేశారు ఆవిడ. కానీ ఇంకా ప్రాంక్స్ అవన్నీ పక్కన పెట్టి కొంచెం జాగ్రత్తగా ఆడండి. ఆవిడేమో మెడిసిన్సే కదా మల్టీవిటమిన్సే కదా అంటున్నారు, కానీ ఎవరు పర్సనల్ సాల్వ్ అండి. పర్సనల్ బిలాంగింగ్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది. అది మల్టీవిటమిన్సే కదా అని చెప్పి మీరు చిన్నగా అన్న వాళ్ళు హట్ అవుతారు. కానీ నాకు భరణి గారి సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లం ఆ రోజు లేని ట్రిగర్, ఆ రోజు లేని కోపం, ఆ రోజు లేని ఆ ఆవేశం ఈ రోజు సడన్గా నామినేషన్స్ అన్న రోజు ఎందుకు వస్తుంది, అది కూడా ఇలాంటి ఇష్యూస్లో ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. సో దట్స్ మై పాయింట్. సో అది భరణి గారు సంజన గారిని చేసిన నామినేషన్. నెక్స్ట్ భరణి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డెమన్ పవన్ చేశారు సెకండ్ నామినేషన్. యూ చేంజ్డ్ బిల్లా, యూ చేంజ్డ్. అసలు నువ్వు తోపువి, నువ్వు తురుమ్మి, ఫిజికల్గా మెంటల్గా అదరగొట్టేసేవాడివి. ఇప్పుడు అసలు కనపడట్లేదు. ఏదో ఆకాశంలో చూసుకొని నక్షత్రాలు లెక్క పెట్టుకుంటుంటే సడన్గా నీ ఫేస్ చూసి రాముగడి ఫేస్ కనపడింది నాకు, ఏదో మాయమైపోయావు ఇంట్లో అని చెప్పేసి ఆయన ఏదో పర్సనాలిటీ కోచో లేకపోతే ఏదో సైకియాట్రిస్ట్ లాగా ఆయన క్లాస్ పీక్తుంటే డెమోన్ పవన్ నాకు అసలు ఎక్కలేదు. ఏంటి మీరు డల్ అయ్యాడు, గేమ్లో బాగా ఆడట్లేదు, కొంచెం లోన్లీగా ఉంటున్నాడు, తన గేమ్లో ఇన్వాల్వ్మెంట్ తగ్గింది అని చెప్తే ఓకే, అక్కడ వరకు ఓకే. నామినేట్ చేయాలంటే మీరు బయటికి పంపించడానికి చేస్తున్నారు. మీరు నామినేట్ చేసే పాయింట్ ఎలా చెప్తున్నారంటే, అరే నువ్వు ఇంట్లో ఉంటే కుమ్మేస్తావురా, అసలు నువ్వు తోపురా, నువ్వు తురుమురా, అసలు నేను ఇలా కదరా అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి మీరు ఈరోజు నామినేట్ చేసి రేపు పొద్దున్న ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే మీరు ఇచ్చిన మోటివేషన్ అంతా దేనికి, ఎక్కడ ఏ గంగలో కలుపుకోలేడు? చెప్పే పాయింట్లో చెప్పండి. అదేదో మోటివేషన్ ఇస్తున్నట్టు క్లాస్ పీక్తారేంటి అక్కడ? అది నాకు అసలు అర్థం కావట్లే. భరణి గారి పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావట్లే. ఏంటో సర్లేండి, ఆయన పాయింట్ నేను చెప్పేసుకుని వెళ్ళిపోయారు సార్. పూల్ వ్యూ అంట, నక్షత్రాలు అంట, నవ్వుకుంటూ మళ్ళీ అసలు అలా చూస్తే కామెడీయా? నామినేషన్స్ అంటే కామెడీగానే తయారైంది ఈరోజు 13th వీక్లో. ఇది ఫస్ట్ వీక్లో ఏదైనా 10th క్లాస్ పిల్లల్ని బిగ్ బాస్ హౌస్లో తీసుకెళ్ళి ఇంకా బెటర్ పాయింట్స్ చెప్తారేమో. ఇంకా లాస్ట్ 2 వీక్స్లో ఉన్నప్పుడు చెప్పే పాయింట్స్ మీరు ఏం పాయింట్స్ చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. ఒక్కరు కూడా అసలు వీళ్ళకి ఈ క్యారెక్టర్ లేకపోతే వీళ్ళలో ఉన్న ఈ క్వాలిటీ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, లేకపోతే ఈ వీళ్ళలో ఉన్న ఈ సైడ్ నాకు నచ్చట్లేదు, సో నాకు వీళ్ళతో ఈ ఇష్యూస్ ఉంది, లేదు. పర్సనాలిటీ లెవెల్లో ఎవరు మాట్లాడట్లేదు. ఏదో ఒక పాయింట్ ఏరుకుని వచ్చి ఈ చిన్నది జరిగింది కదా, దాన్ని ఎంత లాగాలి, ఎంత పొడుగు లాగలం ఈ తాడుని అని చెప్పేసి లిటరల్గా అసలు ల్యాగ్ చేశారండి అసలు ఈరోజు నామినేషన్స్. సో భరణి గారు డెమోన్ గా అయిపోయింది కదా. తర్వాత రీతు వచ్చి సుమన్ గారు. రీతుది ఓన్లీ ఫండ్ ఒకటే, లాస్ట్ ఓటింగ్లు ఎవరికి పడుతున్నాయి. లాస్ట్ వీక్ సుమన్ గారు ఉన్నారు దివ్యతో, సుమన్ గారిని వేసేయండి. అసలు బ్లైండ్గా ఇంకా ఏ పాయింట్లు ఉన్నాయి, సుమన్ గారి మీద పాయింట్లు లేకుండా ఎందుకుంటే సుమన్ గారి మీద ఏదో పాయింట్ ఎత్తుక్కోవచ్చు. లాస్ట్కి ఆయన సరిగ్గా ఆడట్లేదనో కనపడట్లేదనో ఏదో పాయింట్ చెప్పేయచ్చు. సో ఈవిడ ఏం వేశారంటే లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో హారిక వచ్చి ఆల్మోస్ట్ ఓడిపోయింది, ఇంక వదిలేసింది, అయినా మీరు సరిగ్గా ఆడలేదన్న పాయింట్ తీసుకొచ్చారు. మనం కూడా అది మాట్లాడడం. కానీ నాకేమనిపించింది అంటే ఆయన అక్కడ చాలా కరెక్ట్గానే ఆడారనిపించింది. ఆయన ఆ సాక్రిఫైస్ లేకపోతే ఏదో ఇస్తే తీసుకోవాలి అనే మెంటాలిటీ కాకుండా నేను గేమ్ ఆడాలి కదా, నేను చేతులు కట్టుకుని కూర్చుంటే అలాగా నా గేమ్ నేను ఆడుకోవాలి కదా అనేది ఆయన మెంటాలిటీ. ఐ అప్రిషియేట్ ఇట్. నేను ఆ పాయింట్లో నేను సుమంగానే అప్రిషియేట్ చేస్తాను. నేను అక్కడేమి బ్యాడ్ అనట్లా. ఒకవేళ ఓడిపోయినా గెలిచినా మీ ఎఫర్ట్స్ మీరు పెట్టి మీ గేమ్ మీరు ఆడి మీరు స్వతహాగా గెలిచారనే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అనే కైండ్ ఆఫ్ థాట్తో మీరు అలా చేశారు అంటే నేను చాలా అప్రిషియేట్ చేస్తాను సుమన్ గారిని. కానీ రీతు పెట్టిన పాయింట్ వేరే సెకండ్ సైడ్ ఆఫ్ అదే జరిగిన దానికి ఒక సెకండ్ సైడ్లో చూస్తే అక్కడ వచ్చిన వాళ్ళే ఇచ్చేస్తాను గేము, మీరు ఏం ఇంకేం కదపద్దండి అని చెప్పేసి మీకు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనేది పాయింట్. ఓకే, ఒక రకంగా వ్యాలిడ్ పాయింట్ అది. తర్వాత అండ్ ఏమన్నారంటే మన సపోర్ట్ గురించి తీసుకొచ్చారు. రీతు ఏమో అదే అక్కడ టాస్క్ జరిగింది కదా కెప్టెన్సీ టాస్క్లో అందరూ మీకే సపోర్ట్ చేశారు కదా అన్న డిస్కషన్ వస్తే
అప్పుడు సుమన్ గారు అదేంటి నీకు కూడా ఉన్నారు కదా, మొన్న మరి నలుగురు ఉన్నప్పుడు మేము నలుగురు నువ్వు కెప్టెన్ అవ్వలేదని చెప్పి నీకే ఇద్దామని చెప్పేసి నీకే సపోర్ట్ చేసాం కదా అంటే, అప్పుడు రీతు కూడా అలాగైతే మరి ఆ గేమ్ కెప్టెన్సీ టాస్క్లో మేము మన ఇద్దరం ఆడుతున్నాం మీకే ఉంది అని చెప్పేసి సపోర్ట్ గురించి నడిచింది. కానీ అది సపోర్ట్ ఇక్కడ రీతుకు కూడా సపోర్ట్ ఉంది. కానీ రీతు అది ఎలా ప్రొజెక్ట్ చేసింది అంటే ఇంకా నాకు అది అర్థం కాలే అసలు డిస్కషన్. సుమన్ గారు కూడా ఆ డిస్కషన్ ఎటో తీసుకెళ్ళిపోయారు, ఇంకా సపోర్ట్ల వరకు వెళ్ళారు. లాస్ట్కి ఎలా చేశారంటే మళ్ళీ తీసుకొచ్చి ఆ కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ ఆ కెప్టెన్సీ టాస్క్లో ఆ త్యాగాలు దానికి లింక్ చేశారు. అలా లింక్ చేసి లాస్ట్కి ఏం తెలిసారంటే కళ్యాణ్ అంట ఫస్ట్ అంట కళ్యాణ్ వచ్చి డెమాన్ తీసేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటే రీతు అండ్ సుమన్ గారు కూర్చుని రీతు వచ్చి ఆడేంటి ప్రతిసారి కళ్యాణ్ డెమాన్ తీసేద్దాం అంటున్నారు, సరే మన ఇద్దరం కలిసి కళ్యాణ్ తీసేద్దాం అని చెప్పి రీతు ప్లాన్ వేసిందంట. అది సుమన్ గారితో వేసిందంట ప్లాన్. అది చెప్పారు. అది చెప్పేటప్పటికి ఇంకా రీతుకి అసలు లేదండి ఫస్ట్ మీరే అన్నారు చెప్పి, అది నాకు క్లారిటీ లేదు మరి లోపల ఏం జరిగింది అనేది. సో ఆ పాయింట్ కూడా తీసుకొచ్చారు. మీకు ఎవరికైనా ఎవరు ఫస్ట్ కళ్యాణ్ని తీసేద్దాం అని చెప్పి ప్రపోజ్ చేశారు సుమన్ అండ్ రీతులో, మీకు ఏమైనా క్లారిటీ ఉంటే కమెంట్ చేయండి. సో ఈరోజు మన సుమన్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పిన పాయింట్ అది. ఆయన చేసిన నామినేషన్లు అన్ని చూస్తే ఈ పాయింట్ ఆయన నిజంగా ఆయనకు తెలిసి అన్నారా లేకపోతే ఒక ఫ్లూక్ వేసారా నాకు డౌట్ అవుతుంది ఇప్పుడు ఆయన తర్వాత చేసిన నామినేషన్లు విన్న తర్వాత. సో నేను 100% షూర్గా చెప్పట్లేదు. సో అది రీతు ఫస్ట్ కళ్యాణ్ తీసేద్దాం అని పాయింట్ తీసుకొచ్చిందా లేదా సుమన్ గారు తీసుకొచ్చారా అది మీరు కమెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం అది. సో అదనమాట అది. తర్వాత ఇంకా రీతు వచ్చి సంజన గారిని నామినేట్ చేసింది. మళ్ళీ రిపీటెడ్గా వెంటపడుతుంది అని చెప్పేసి ఏదైతే సంజన గారు అన్నారు రీతుని అదే పాయింట్ తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారండి, నేను సాటర్డే అన్నారు నేను వదిలేశాను, సండే కూడా మళ్ళీ ఆ ట్రీ నుంచి డస్ట్బిన్లో వేయాలి అన్నప్పుడు మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి మాట్లాడారు, నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి అన్నారు. తర్వాత సంజన గారు లేదు నువ్వు బూతులు మాట్లాడావు అయినా నువ్వు నాకు సారీ చెప్పలేదు, నేను నీకు సారీ గురించి వెయిట్ చేస్తున్నాను కానీ నువ్వు నాకు అసలు సారీ చెప్పకపోవడం వల్ల నేను అలా చెప్పాల్సి వస్తుంది, నేను హర్ట్ అయ్యాను కాబట్టి నేను అది మాట్లాడుతున్నాను అని చెప్పేసి సంజన గారు తీసుకొచ్చారు. తర్వాత రీతు మీరు మొన్న కెప్టెన్సీలో కూడా ఆ సుమన్ గారి టైల్ సరిగ్గా ఫిట్ అవ్వకపోయినా సంచాలకుతో లేదు సుమన్ గారే గెలిచారని చెప్పేసి దబాయించి మాట్లాడారు, నాకు అగేన్స్ట్గా నేను ఓడిపోవాలి సుమన్ గారు గెలవాలి అన్నట్టు మాట్లాడారు, అలా మాట్లాడినందుకు కూడా నేను హర్ట్ అయ్యానని చెప్పి రీతు తీసుకొచ్చింది. అక్కడ సంజన గారు మైండ్లో అదే ఉందిలేండి, రీతు మాత్రం అవ్వకూడదు, సుమన్ గారు అయినా ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు, రీతు మాత్రం కెప్టెన్ అవ్వకూడదు అన్న పాయింట్లోనే ఆవిడ అక్కడ సపోర్ట్ చేశారు. సో ఓకే, రీతు పాయింట్స్ రీతుకు ఉన్నాయి, సంజన గారి పాయింట్స్ సంజన గారికి ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఇంకా ఫైటింగ్లోనే ఉన్నారు. ఈరోజు మాత్రం మంచి లాస్ట్లో హగ్ ఇచ్చేసుకొని ముద్దులెట్టేసుకున్నారు. సో ఓకే, సో అక్కడితో రీతుని సంజన గారి ఇంకా ఎప్పుడు జరిగేదే కాబట్టి సో సంజన గారిని నామినేషన్లోకి తీసుకొచ్చేసారు సక్సెస్ఫుల్గా. ఇంకా తర్వాత ఇంకో పాయింట్, నేను అబ్బాయిలతో ఆడను అనే పాయింట్ సంజన గారు అన్నారు స్టార్టింగ్లో, ఎప్పుడు ఆ బెట్ టాస్క్ అప్పుడు అన్నారు ఏంటి బిగ్ బాస్ అబ్బాయిలు మొత్తం ఇసిరి పాడేస్తున్నారు మేము ఆడలేకపోతున్నాం అని చెప్పే పాయింట్ తీసుకొచ్చింది కూడా ఎవరి కోసం, అక్కడ ఉన్న అమ్మాయిలందరి కోసమే కదా మాట్లాడారు ఆ రోజు కూడా. ఆవిడ వచ్చి సంజన గారు వచ్చి ఏమన్నారు, చూడండి బిగ్ బాస్ ఇలాగేదో అలా కుదురుద్ది, అమ్మాయిలందరి దగ్గరికి వచ్చి మీరు అందరూ ఒక జట్టు అయ్యి ఆడండి, మీరు ఆడకపోతే అలాగా వాళ్ళు ఈజీగా మీ అందరినీ ఒక్కొక్కరి తర్వాత ఒకరు తీసేస్తారు అన్న పాయింట్ సంజన గారు చెప్పారు. ఎవరి కోసం చెప్పారు, వీళ్ళందరి కోసమే చెప్పారు. కానీ ఇప్పుడు ఈ రోజు దాన్ని ఎలాగా ప్రొజెక్ట్ చేస్తుందంటే రీతు అసలు అబ్బాయిలతోనే ఆడడం ఇష్టం ఉండదు, అలాంటప్పుడు ఏంటి అది హీటెడ్ డిస్కషన్లో నడిచిందేలేండి, అది ఇద్దరు మాటలు అనుకుంటున్నప్పుడు వచ్చిందే. కానీ దీన్ని మరీ అంత సాగదీయకుండా ఉండాల్సింది. ఆవిడ ఆ రోజు మీ అమ్మాయిలందరూ మంచి కోసమే చెప్పారు, అందరు కలిసి ఆడండి అన్నట్టు ఆ ఇష్యూ స్టార్ట్ అయింది, ఆ డిస్కషన్ స్టార్ట్ అయింది. అదనమాట. సో మళ్ళీ ఇంకోటి రీతు వల్ల పవన్ అవుట్ అయ్యేవాడు అనేది కూడా తప్పే, దానికి పవన్ క్లారిటీ ఇచ్చాడు, అక్కడ మాట్లాడుకున్నాం. తర్వాత తనుజని పిలిచారు. ఇక్కడ ఫస్ట్ ఇమాన్యుల్ పిలిచి ఇక్కడ నాకు మండిపోయింది ఏంటంటే నామినేషన్ కూర్చుని నామినేషన్ చేయడానికి ఒక మనిషి వచ్చాడు, ఇమాన్యుల్ నుంచో అన్నారు. ఇప్పుడు దాన్ని ఏమని తీసుకోవాలి మనం అంటే ఇమాన్యుల్ ఏదో డిస్కషన్ చేయడానికి లేదా నామినేషన్ అంటే ఖచ్చితంగా నా ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుల్ అని చెప్తుంది కదా, ఆ పదాలు రాలేదు కాబట్టి ఇది నామినేషన్ కాదు అని చెప్పేసి కూర్చోవాలా. అసలు నామినేషన్ కాకపోతే అసలు కళ్యాణ్ ఏం చేస్తున్నాడు కెప్టెన్గా, అసలు నామినేషన్ మాట్లాడకుండా ఈ క్లారిఫికేషన్స్ ఈ సోదంతా ఏంటి మాకు. కళ్యాణ్ అలా అసలు కళ్యాణ్ ఆ మాట అనగానే కళ్యాణ్ వెంటనే లేచి అసలు ఆ ఓవర్ యాక్షన్ చేయకు, ఇక్కడ ఇమాన్యుల్కి ఆల్రెడీ మాట్లాడేసారు కాబట్టి ఇమాన్యుల్ నీ ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుల్ నేను ఫిక్స్ అయిపోయాను ఇంక మార్చడం కుదరదని చెప్పి స్టాండ్ తీసుకోవాలి అక్కడ కళ్యాణ్. కళ్యాణ్ అసలు కెప్టెన్గా అసలు ఎలా ఒప్పుకున్నాడు అసలు.
నేనైతే అసలు అదే అసలు ఏంటిది అరగంట సేపు సోదేసి మొత్తం చాట భారతం మొత్తం ఫస్ట్ వీక్ నుంచి నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేశాను నీ సపోర్టు ఏంటి ఏంటి అని చెప్పేసి చాట భారతం మాట్లాడుకుని లాస్ట్లో సరే నా ఇష్యూ లేకపోతే నా నామినేషన్ నువ్వు కాదంటే ఏంటి లాస్ట్లో ఇమాన్యుయల్ మొత్తం ప్రాపర్గా సెట్ చేస్తాడు అన్ని ప్రాపర్గా మాట్లాడేశాడు కాబట్టి ఇప్పుడు లేదు నామినేట్ చేస్తే బ్యాడ్ అయిపోతానేమో ఆల్రెడీ ఇమాన్యుయల్ కూడా ఏడుస్తాడు నేను ఏడిస్తే అయిపోయేది బాగానే ఉండేది లాస్ట్లో ఇమాన్యుయల్ కూడా ఫినిషింగ్ టచ్లో ఏడుస్తాడు ఇప్పుడు చిల్లు అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ నామినేట్ చేస్తే బ్యాడ్ అయిపోతానని చెప్పి మార్చేశారు పాయింట్స్ కూడా చూడండి అసలు దివ్య క్లోజ్ నీకు అంట దివ్య కూడా ఇంటికి వెళ్ళి కంగారు పడి ఉంటుంది ఇలా పలమారు ఉంటుంది ఈరోజు దివ్యకి ఎప్పుడు ప్రశాంతంగా ఎక్కడో బయటకు వచ్చి ఏదో బిర్యానీ తింటుంటే పలమారు ఉంటుంది ఏంటంటే బిగ్ బాస్ ఎపిసోడ్ చూడగానే తనుజ నన్ను తలుచుకుంటుంది అసలు దివ్య మీకు ఇమాన్యుల్తో గొడవ అయింది ఏ 4th వీకో 5th వీకో అక్కడి నుంచి ఇమాన్యుల్ మీద సరిగ్గా ఉండట్లేదు ఈ మన దివ్య వచ్చింది 3rd వీకో 4th వీకో అక్కడి నుంచి ఏదో నడుస్తూ వచ్చింది వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో ఉన్న ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ వరకు ఇంట్లోనే ఉంది దివ్య అప్పుడు ఎప్పుడు రేస్ చేయని పాయింట్ అసలు అప్పుడెప్పుడు రాని డిస్కషన్ సడన్గా దివ్య వెళ్ళిపోయిన నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఏంటిది నాకు అర్థం కాలే అంటే ఇప్పుడు ఇమాన్యుల్ టార్గెటా ఇమాన్యుయల్ చాలా పొగిడేస్తున్నారు ఇమాన్యుయల్ చాలా బాగా ఆడేస్తున్నారు అని చెప్పేసి బయట నుంచి ఇన్పుట్ వస్తుంది సో నేను ఇప్పుడు ఇమాన్యుయల్ ఏదో ఒక రకంగా అసలు నాకు చాలా ద్రోహం చేస్తాడు నన్ను చాలా ఏమంటారు నాకు నా ఫ్రెండ్ అని చెప్పేసి నన్ను ఒక మూల పాడేశాడు అసలు నా ఎమోషనల్ టైమ్స్లో కూడా నాతో పాటు లేడు అనే ఒక కైండ్ ఆఫ్ పోర్ట్రేయల్ కోసమే ఈరోజు ఇమాన్యుయల్ పాయింట్ తీశారు అసలు నేనైతే అసలు డ్యామ్ షూర్ అండి లేకపోతే ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఈరోజు సడన్గా ఏంటిది ఏంటి 5th 6th వీక్ నుంచి పెట్టుకున్న గ్రడ్జ్ అంతా తీసుకొచ్చి ఇప్పుడు 13th వీక్ నామినేషన్లో మాట్లాడతారు మీరు అది మళ్ళీ అసలు చెప్పడం కూడా ఎంత బాగా చెప్తున్నారండి అసలు ఎవరో టీవీ టెలికాస్ట్లు ఏవో చూసుకుని వచ్చి మహానటి అని చెప్పేసి ఏదో ఒక ట్యాగ్ ఇచ్చారని చెప్పి అప్పటి నుంచి నువ్వు మారిపోయావు ఎవరో వచ్చి నేను మార్చేశారు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మళ్ళీ ఏంటంటే ఇది మీకు ప్రాబ్లం ఉంటే ఇమాన్యుయల్తో స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు ఎందుకు మాట్లాడలేదు నీకేంటి ప్రాబ్లం అంటే చక్కగా చెప్పాడుగా నువ్వు మొహం మీద నువ్వు నా ఫ్రెండ్ కాదని చెప్పావు ఫ్రెండ్ అనుకున్న అమ్మాయి మొహం మీద ఫ్రెండ్ కాదని చెప్తే నేను ఏం మొహం పెట్టుకుని మాట్లాడాలి నీతో అసలు ఏం అవసరం నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది నేను ఎంత సపోర్ట్ చేసినా నువ్వు సపోర్ట్ చేయలేదు అంటున్నావు బెట్ టాస్క్లో సపోర్ట్ చేసినా నాకు నాన్న తప్ప ఎవరో లేరనే మాట అన్నావు సో ఇవన్నీ మాట్లాడిన అమ్మాయితో నేను ఎందుకు క్లోజ్గా ఉండాలి లేదు తనుజగా లేదు ఆ ఒక్కదానికేనా ఆ బెడ్ టాస్క్ ఒక్కదానికేనా మరి నువ్వు కూడా నాకు స్విచ్ ఆఫ్ చేస్తావు కదా అంటే ఇంక స్విచ్ ఆఫ్ చేయకుండా ఏం చేస్తాడు నాకు అర్థం కాని పాయింట్ ఆ టాస్క్లో ఇమాన్యుల్ ఒకడు ఉన్నాడు ఇటైపు కళ్యాణ్ ఉన్నాడు ఇటైపు తనుజ ఉంది తనుజ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా కళ్యాణ్ ఆఫ్ చేయడు కాబట్టి ఇమాన్యుల్ అంటాడు అక్కడ కళ్యాణ్ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా సరే నా తనుజ ఎలాగో ఆఫ్ చేయదు కాబట్టి నాకు ఇమాన్యుల్ అని చెప్పేసి ఎవరిది ఆఫ్ చేసినా ఇమాన్యుల్ మీదకి వస్తుంది అక్కడ సరే ఏదో క్యాలిక్యులేషన్ వేసుకుని కళ్యాణ్ మీద ఎంతో కొంత డౌట్ పడుతుందిలే ప్లస్ నేను కూడా క్లోజే కదా ఇమాన్యుల్ కూడా నాకు క్లోజే కదా నన్ను తీసి ఉండడులే అని చెప్పి ఎంతో కొంత నేను కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి తను ఏదో బుర్ర ఉన్న ఆ కొంత బుర్ర ఏదో యూజ్ చేసుకుని వెళ్ళి స్విచ్ ఆఫ్ చేశాడు తనది అదే లేదు అసలు ఏదో 10 మంది ఉండి 10 మందిని వదిలేసి వచ్చి నాదే స్విచ్ ఆఫ్ చేసావు అన్నది బిల్డప్ ఏంటది ఇక టాస్క్ ఆడద్దా అసలు ఈ రోజు మాత్రం అసలు తనుజ ఆయుధం పట్టుకుందండి పోర్ట్రే చెయ్యాలి అసలు వీళ్ళని ఎంత క్రూరులు ఎంత అసలు నన్ను ఎంత హింసిస్తున్నారు అన్నట్టు బయటకు ప్రొజెక్ట్ చేయాలి అన్నట్టే మాట్లాడేది అసలు మామూలు కాదు అసలు నాకు చాలా చిరాకు వచ్చింది అసలు ఇమాన్యుల్ అలా ఎలా అంటున్నాడు అసలు ఇమాన్యుల్ అసలు బర్స్ట్ అవుట్ అవడంలో తప్పే లేదు ఒక పాయింట్లో ఏమో సపోర్ట్ లేదు నాకు ఎవరు సపోర్ట్ చేయరు ఓకే ఇప్పుడేమో అసలు ఈ వీకే అసలు ఏం జ్ఞానోదయం ఏందో అందరూ నాకు సపోర్టే అందరు వాళ్ళ సపోర్ట్ వల్లే ఇక్కడ ఉన్నాను సర్కాస్టిక్గా ఒకసారి అంటారు ఒకసారి ఏమో లేదు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అంటారు అదేంటో ఏమో మాట్లాడుకున్నారు ఫస్ట్ దివ్య గురించి వచ్చింది క్లోజా నేను క్లోజా అని చెప్పేసి అంటే నాకు ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళు క్లోజ్ అని చెప్పేసి క్లారిటీగా ఇమాన్యుల్ చెప్పాడు నెక్స్ట్ బెట్ టాస్క్లో అనేది క్లియర్గా నేను నీ పేరే చెప్పాను కానీ నువ్వు నాన్నే నాకు సపోర్ట్ అని చెప్పి అక్కడ కూడా క్లియర్గా చెప్పాడు తర్వాత 1 month ఫ్రెండ్షిప్ వచ్చే ముందు రీతుకి ఇమాన్యుల్ 6 years ఫ్రెండ్షిప్ ఉన్న ఇమాన్యుల్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ 1 month ఫ్రెండ్షిప్ ఆ తనుజాతో కొంచెం వైబ్ అయ్యి నేను తనుజాతో కొంచెం కామెడీ ట్రాక్ గానే అవన్నీ నేను చేద్దాం అనుకున్నా అని చెప్పి మనం అంతా చూసాం టెలికాస్ట్ అయినాయి రీతుతో ఒక రోజు నువ్వు నాకు ఎంత క్లోజ్ అయినా ఎంత ఫ్రెండ్ అయినా తనుజతో నేను ఇంకొంచెం ఎక్కువ క్లోజ్గా ఫీల్ అవుతున్నాను తను ఏమన్నా నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పేది కూడా టెలికాస్ట్ అయ్యింది ఎపిసోడ్లో తనుజ ఒక్క చెప్పండి సీను ఇమాన్యుల్ గురించి ఇలా మాట్లాడిన సీన్ ఒక్కటి చెప్పండి
కానీ అసలు ఎంత ఎంత అథారిటీతో మాట్లాడుతుంది అంటే అసలు తనూజ, అసలు నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదం అన్నట్టు ఎంత 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 బాగా మాట్లాడారు అసలు ఈరోజు. అది తర్వాత నేను షేర్ చేసిన ప్రతి ఇష్యూని నామినేషన్లో తీసుకొచ్చా అంటే అసలు పర్ణి గారితో మీకు ఇష్యూ నడిచింది, ఒక ఇష్యూ నడిచినప్పుడు మీరు ఒక ఫ్రెండ్కి వెళ్ళి చెప్పుకున్నారు, మీ ఫ్రెండ్కి వెళ్ళి చెప్పుకున్నప్పుడు ఫ్రెండ్ ఏమనుకున్నాడు, ఈవిడికి ఇంత ఇష్యూ ఉంది కదా తనతో, తను డైరెక్ట్గా తన ఫేస్ మీద ఎందుకు నామినేట్ చేయట్లేదు, ఎందుకు అలా సేఫ్గా ఆడుతుంది, ఆ ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇష్యూ వాయిస్ అవుట్ చేయాలి కదా, వాయిస్ అవుట్ చేస్తేనే కదా తెలుస్తుంది, అతనికైనా తెలుస్తుంది, ఎందుకు చేయట్లేదు నామినేషన్ అని చెప్పేసి ఒకసారి అన్నందుకు, నామినేట్ చేసినందుకు అసలు అక్కడ అక్కడ మీరు ఏదో ఏమంటారు, మీరు చెప్పిన సీక్రెట్ని అక్కడ చెప్పట్లా, మీకు ఒకరితో ఇష్యూ ఉంది కదా, వాళ్ళని ఎందుకు నామినేట్ చేయట్లేదు, వాళ్ళు నామినేట్ చేసి చెప్పాలి కదా ఆ పాయింట్, నువ్వు వాళ్ళని నామినేట్ చేయకుండా వేరే ఎవరిని ఎందుకు నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి ఒక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పాడు, తనకు అనిపించింది చెప్పాడు. కానీ లేదు, నా సీక్రెట్స్ అన్ని తీసుకెళ్ళి అందరి ముందు పెట్టేసి నామినేషన్స్ పాయింట్ కింద పెట్టేస్తున్నా అంట. ఏదో ఒకసారి జరిగింది, అది మీరే అంటున్నారు కదా, బెట్ టాస్క్లో ఒకసారి జరిగిన దానికి ఇంత కక్ష పెట్టేస్తాం అంటే అతను ఒకసారి నామినేట్ చేశాడు ఆ పాయింట్కి. లేదు, మనం హట్ అయితే చాలా హట్ అవ్వాలి, మనం హట్ అయితే మాత్రం మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అసలు. తర్వాత తర్వాత నువ్వు నా ఫ్రెండే, అసలు ఏడుస్తూ ఆ ఎమోషనల్గా నువ్వు నా ఫ్రెండే, ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈ ఫ్రెండ్ ఇమాన్యుల్, లాస్ట్ 7 వారాల నుంచి ఎక్కడికి పోయాడండి ఈ ఫ్రెండ్ మీ కళ్ళ ముందు ఉండి, ఎక్కడికి ఏ ఫ్రెండ్ ఓన్లీ. తర్వాత ఇంకా ఇంకా ఇమాన్యుల్ కూడా బర్స్ట్ అవుట్ అయిపోయాడు, నేను కూడా చాలా క్లోజ్, నేను చాలా ఎఫెక్ట్ అవుతున్నాను కాబట్టి నేను ఇంక ఏడుపు వచ్చేసి ఇంకా అదే మాట అన్నారు, ఇంకా నేను నువ్వు అంటే నేను చాలా ఎఫెక్ట్ అవుతాను, కానీ లేదు అప్పుడు కూడా నేను నీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు నీకు ఏదైనా నా వల్ల ఏదైనా జరిగితే. కానీ తనుజ అర్థం చేసుకోవాల్సింది, ఇమాన్యుల్ ఆల్మోస్ట్ చాలా సార్లు తన కంటెండర్ పొజిషన్లోనే ఉన్నాడు, అంటే ఇమాన్యుల్ వర్సెస్ తనూజ ఒక కెప్టెన్సీ టాస్క్ అవ్వచ్చు, ఏదైనా ఒక గ్రూప్ టాస్క్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆల్మోస్ట్ తనూజ వర్సెస్ ఇమాన్యుల్ కూడా గేమ్లోనే ఉన్నాడు, కానీ ఇమాన్యుల్ గేమ్లో ఉండి కూడా నాకు సపోర్ట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు, అక్కడ చేయలేదని చెప్పేసి కోపం పెట్టేసి కూడా ఎంతవరకు కరెక్ట్ అర్థం కాలేదండి అసలు ఏంటో, అసలు ఇన్ని చెప్పి లాస్ట్కి నేను నామినేట్ చేయట్లేదు, నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ పవన్ అన్నప్పుడు నాకు మనం మండిపోయింది అసలు, కళ్యాణ్ లేచి అనాలి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉంది అసలు ఇది అని చెప్పి. నామినేషన్స్ అంటే ఏంటి, వాళ్ళందరూ కూర్చుని అక్కడ వాళ్ళందరూ కాళ్ళు లాగుతుంటాయి, ఆల్రెడీ ల్యాగ్ మ్యాక్స్ ఉంటుంది అసలు నామినేషన్, దాంతో మళ్ళీ మధ్యలో ఈ క్లారిఫికేషన్స్, మేము ముచ్చట్లు వేసుకుంటాం మీరు అలాగే కూర్చుని ఉన్నాను ఏంటిది. తర్వాత డెమాన్ పవన్ని ఫస్ట్ ఆ డెమాన్ పవన్ లేచి మాత్రం కరెక్ట్గా ఫైర్ అయ్యాడు, జోక్స్ వేసావా, జోక్స్ అవి మేము కూర్చుని మేము ఎంత సోదంతా అయినది ఎందుకు, నామినేషన్ ఏదో చేస్తున్నాం నామినేషన్ పాయింట్స్ అని అంటాం కానీ ఏంటి మాకు ఈ సోది అని చెప్పేసి గట్టిగా అంటే ఆ జోక్ అయితే నవ్వు అది పెద్ద సెట్ అయ్యారు, చేసిన తప్పులన్నీ చేసేసి లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప అని చెప్పేసి ఓ హీరోలా ఫీల్ అయిపోతుంది అసలు తనుజ ఈరోజైతే. జోక్ అయితే నవ్వు అంట, ఇయ్య నచ్చవండి నాకు, అతను చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ రేస్ చేశాడు అండి. అసలు నామినేషన్స్లో నీ క్లారిఫికేషన్స్ ఏంటి, నామినేషన్స్లో వచ్చి ఒక పేరు చెప్తే అది నామినేషన్ అనుకుని మేము ఇంతసేపు ఆ సోదంతా వింటున్నాం, అందులో అది అసలు నామినేషనే కాదు అని చెప్పి సైడ్ పాడేసి ఇప్పుడు నేను నామినేషన్ మొదలెడతా అంటే తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే బిగ్ బాస్ చెప్పుకుంటాడు కదా అంటే బిగ్ బాస్ కూడా చెప్పారు, ముందు నామినేషన్లు మాట్లాడి తర్వాత క్లారిఫికేషన్స్ అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ సారీ పవన్, బిగ్ బాస్ కూడా చెప్పాడు కాబట్టి నాకు అర్థమైంది నా తప్పు ఏంటనో, బిగ్ బాస్ చెప్తే చెప్పాడులే, మనం మన ఫ్లోలో కొట్టుకెళ్ళిపోదాం. ఇంకా డెమాన్ పవన్ చెప్పిన పాయింట్, నాకు కళ్యాణ్ చెప్పిన తనుజ చెప్పిన ఎవరు చెప్పినా నేను మాత్రం డెమాన్ పవన్ ఆ రోజు సాక్రిఫైస్ చేశాడు, 100% సాక్రిఫైస్ చేస్తాడు అంటే నేను నమ్మను. ఇట్స్ నాట్ సాక్రిఫైస్, అది గేమ్లో ఇంకా మెజారిటీ ఓట్స్ పడినప్పుడు వెళ్ళిపోవాల్సిందే, ఎంతసేపు గొంతు చించుకున్నా అది అవ్వదు. ఏముంది, రీతుని ఎంతో మాట్లాడుకుని రీతుని కన్విన్స్ చేసేసి రీతుతో సుమన్ గారిని లేపేయచ్చు కదా, నేను సుమన్ చేస్తాను, రీతు నువ్వు కూడా సుమన్ గారు వెళ్ళిపోతారు గేమ్ నుంచి అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు అని మీరు అనొచ్చు. రీతు అక్కడ కన్విన్స్ అవుద్దా, లాస్ట్ ఇద్దరిలో నేను రీతు అండ్ పవన్ ఉండేలాగా రీతు ఎప్పుడైనా ఆ పాసిబిలిటీ తీసుకుంటుందా, ఓరే పవన్ ఎందుకురా నువ్వు వచ్చి మళ్ళీ నన్ను లాస్ట్ రౌండ్లో మళ్ళీ నువ్వు నా మీద గెలిచావంటే నా పని అయిపోతుంది అని చెప్పేసి రీతు అసలు రానిస్తుందా పవన్ని లాస్ట్ రౌండ్కి, అసలు ఎలా అంటున్నారు, లేదంటే సుమన్ గారితో కలిసిపోయి రీతులు లేపేయాలి, ఇంకా అదైతే సూపర్ ఉండేది, ఇంకా బంపర్ ఉండేది ఇంకా.
అలా ఆడాల్సింది పవన్, మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది అలా ఆడాల్సింది పవన్. ఏంటో అసలు అందరూ అదే పాయింట్. ఇమాన్యుల్ కూడా అదే అంటాడు, సాక్రిఫైస్ సాక్రిఫైస్. ఏం సాక్రిఫైస్? గేమ్ అది అంతే. లోపలికి వెళ్ళి ఏదో గేమ్ ఆడుకుందాం అనుకున్నాడు, అక్కడ కొంచెం ఫంబల్ అయ్యాడు. గేమ్ ఏమి ఉండదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత. లాస్ట్లో ఇద్దరు మిగలాలి. ఇంకా డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ వెళ్ళి స్ట్రాంగ్ కాబట్టి రెడ్కే ఇస్తారు, బర్నీ గారు వెళ్ళిపోయారు. లాస్ట్కి సుమన్ అండ్ రితు ఉన్నారు, అంతే. దట్స్ గేమ్, అంతే. దాంట్లో ఇంకా ఏదో ఏదో ఒక మాట అనేసాడు, మీరు నాకు ఓట్లేస్తే నేను నా నా ఏదో చెప్పేసి వెళ్ళిపోతా అంటే, ఓట్లే పడితే ఇంక మరి చేసేది ఏముంది? బిగ్ బాస్ కూడా మెజారిటీ అని అడుగుతున్నారు, అది అర్థం కాదు ఎవరికి. సాక్రిఫైస్ చేస్తాడు. 7 వారాల నుంచి చాలా కష్టపడి 7 వారాల నుంచి నాకు రాలేదు రాలేదు అంటే, మేమేదో కెప్టెన్సీ వాడికి ఛాన్స్ ఇస్తే వాడు దాన్ని త్యాగం చేస్తాడు అంట. ఏంటి వాడికి వాడికి ఆ సిచ్యువేషన్స్ అలా వస్తుంది, ఇంకేం చేయలేడు. బ్యాడ్ లక్ అసలు. మెయిన్ అంటే డెవాన్ పవన్కి బ్యాడ్ లక్ అండి. ఎందుకంటే ఈ సపోర్టింగ్ టాస్క్లు, మెజారిటీ ఓట్లేసి ముందుకు తీసుకెళ్లే టాస్క్లు, ఇవన్నీ ట్రాష్ అసలు ఈ స్టేజ్ ఆఫ్ ది గేమ్లో. కానీ అయ్యే వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు వెంటనే డెమాన్ పవన్ చూసి అరే ఆడి కండల్ పవన్ని తీసేంటారా అంటున్నారు. ఇంకేంటి, ఏం ఆడాలి ఇంకా? ప్రతి వాళ్ళు అదే, డెమాన్ సాక్రిఫైస్ చేశాడు 7 వారాల నుంచి, రీతు గురించి ఆడుకుని, ఈ గురించి ఆడి, ఇంకెంత బాగా టేప్ రికార్డులు ఏంటి, అరిగిపోయిన టేప్ రికార్డులు అన్ని. ఇంకా ఏ టాస్క్ నడవలేదు, ఇంకా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతున్నట్టు ముందే ఊహించుకొని మొత్తం మాట్లాడేస్తారు. రీతు వచ్చి కరెక్ట్ ఏం చెప్పింది, నాకు ఊరికే సపోర్ట్ ఏం చేయడు కదా, వాడు లేనప్పుడు నాకు సపోర్ట్ చేస్తాడు. థీవ్స్ దాంట్లో వాడు ఉన్నప్పుడు వాడు ఏమైనా నాకు మనీ తీసుకొచ్చాడు, దొంగల టాస్క్లో ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి నాకు ఏమైనా ఇచ్చాడు? లేదు కదా, నేనే తీసుకెళ్ళి ఇచ్చాను అడిగి. సో మ్యూచువల్గా లేదు, పడుతున్నారు గేమ్స్లో. నేనైతే అసలు రీతు అండ్ డెమోన్ ఏదో ఒకరికొకరు సాక్రిఫైస్ చేసేసుకోవడానికి ఉన్నారని కాదు. డెమోన్కి చాలాసార్లు మెజారిటీ ఓట్స్ పడో లేకపోతే గేమ్లో తీసేయడానికి వేరే ఎవరికో ఛాన్స్ రావడం వల్ల డెమోన్ వెళ్ళిపోతున్నాడు. కానీ డెమోన్ గేమ్లో ఉండి ఒక టాస్క్ జరగాలి ప్రాపర్గా, ఒక 4 ప్లేయర్స్ పెట్టి ఒక ఫిజికల్ టాస్కో లేకపోతే ఒక మెంటల్ టాస్కో పెడితే డెమోన్ పవన్ వాడికి ఆడుకుంటాడు. వాడు రీతుకు ఆడుకోవాల్సిన అవసరం ఏంటి? డెమోన్ పవన్కి అవసరం లేదా ఇమ్యూనిటీ? అంత అంత కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నాను అనుకుంటున్నాడు డెమాన్ పవన్. అసలు డెమాన్ పవన్కి గుండె అసలు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, హార్ట్ బీట్ ప్రతి వీక్ అసలు మామూలుగా ఉన్నట్లే. టెన్షన్ కుదరనప్పుడు మళ్ళీ దాన్ని పొడిచి 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 ఎన్నిసార్లు. తర్వాత తనుజ గారు వచ్చి సంజన గారు అన్నారు బాండ్స్ ఉన్నాయి ఇమాన్యుల్. ఇది కూడా అసలు నాకు ఇప్పుడు మొన్న రీతు గారిని 4-5 నామినేట్ చేశారండి. ఆ వీక్లో మీరు రీతు గారు చాలా క్లోజ్ అయిపోయారు కదా, అసలు బాండింగ్లు మాల్ బాండింగ్లు కాదు, సిస్టర్స్ ఫర్ మదర్ అన్నట్టు బిహేవ్ చేశారు కదా. మరి అంతమంది వ్యాలిడ్ పాయింట్స్ చెప్పి వాళ్ళకున్న రియల్ ప్రాబ్లమ్స్ చెప్పి నేను ఇంట్లోంచి రీతుని పంపించేద్దాం అనుకుని చెప్పి అంత గొంతు చించుకుని మాట్లాడిన తర్వాత మీరు ఓన్లీ ఒక కెప్టెన్ అయ్యి మీ దగ్గర ఒక పవర్ రాగానే నేను రీతుని సేవ్ చేస్తున్నాను చెప్పి ఎంత చక్కగా చెప్పారు అసలు ఆ రోజు పాయింట్లు. ఇది నేను ఏదో సేవ్ చేస్తున్నట్టు కాదు, నేను ఏదో వార్నింగ్ లాగా నేను ఒక హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను రీతుకి, ఇప్పటి నుంచైనా కళ్ళు తెరుచుకుని ఆడు అని చెప్పి ఎంత చక్కగా మాట్లాడారు. అవి కదా ఫేవరిజంలో కదా, అవి మనసుకి నచ్చిన వాళ్ళని సేవ్ చేసుకోవడాలి కదా. ఈవిడ మాత్రం ఎన్ని చేయొచ్చు. సంజన గారు నాకు చేయాలని లేదు, అసలు ఇంటి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళని నామినేట్ చేయాలండి. సంజన గారికి ఇమాన్యుల్ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలని ఇష్టం లేదు. ఉన్న వాళ్ళలో బాగా ఆడే వాళ్ళలో తనుజ గారు బయటకు వెళ్ళడం ఇష్టం. ఆవిడ తనుజ పేరు చెప్పారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? మీరు రిలేషన్షిప్స్ అది ఇది అంటారు. మరి నిన్నంత కష్టపడి ఇమాన్యుల్ మీరు అంత కూర్చొని కళ్యాణం చేయించాలని చెప్పి పెద్ద పెద్ద స్కెచ్ చేసుకుని కూర్చున్నారు కదా కెప్టెన్సీ టాస్క్ ముందు. మరి అదంతా ఏంటి? మనకి కళ్యాణ్ ఏమన్నా మీకు తక్కువ కాంపిటీషనా? మీరు గేమ్ అని అనుకుంటే కళ్యాణ్ కాంపిటీషనే కదా, తెలుస్తుంది కదా. వచ్చిన వాళ్ళందరూ కళ్యాణ్ అంటున్నారు, లేదా ఇమాన్యుల్ అంటున్నారు. మీకు కాంపిటీషన్ అని తెలుస్తుంది కదా. లేదు, కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి మాత్రం మనం సపోర్ట్ చేయొచ్చు, మనం ఎత్తులేయచ్చు, అన్నీ చేయొచ్చు, ఎందుకంటే అది బాండింగ్, మా పర్సనల్ థింగ్. అదే సంజన గారు వచ్చి నేను ఇమాన్యుల్ నామినేట్ చేయనంత మాత్రం అసలు మీరు అసలు ఆడట్లేదు, గేమ్ ఆడట్లేదు. ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. అది అయ్యి నామినేషన్ పాయింట్స్, అది నాకు అది ఇంకా మర్చిపోతుంది. నామినేషన్ 13th వీక్ నామినేషన్స్ ఇవన్నీ. ఆవిడ బాధ కూడా అది కాదు. నాకు ఆవిడ ఒక డైలాగ్ చెప్పినప్పుడు నాకు క్లియర్ అయింది. తనుజ బాధ ఇమాన్యుల్ని తీయలేదని కాదు, తనూజని తీస్తూ యువర్ కాంపిటీటర్ అని చెప్పి తర్వాత తనూజ అదేంటి ఇమాన్యుల్ కూడా చాలా మంది ఇమాన్యుల్ కూడా బాగా ఆడుతున్నారు అన్నారు కదా, మరి ఇమాన్యుల్ కనపడలేదా అనగానే ఆ ఇమాన్యుల్ నాకు తెలుసు చాలా బాగా ఆడతాడు, హీఈస్ ఆల్సో కాంపిటీటర్ అని చెప్పేసి ఇమాన్యుల్ కాంపిటీటర్గా పెట్టి
నన్ను ఇమాన్యుయల్ని ఒకే స్టేజ్లో పెట్టేసి నన్ను పీకేశారు. నేను ఒక్కదాన్నే గొప్పదాన్ని, నేను ఒక్కదాన్నే కాంపిటీటర్ అని చెప్పుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మీరు ఇమాన్యుయల్ని కూడా నాతో పాటు పెట్టి ఆడిని చేయకుండా నన్ను చేశారు కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను. అదే యాక్చువల్ రీజన్. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరికన్నా చాలా గొప్పవాళ్ళు అని చెప్పేసి నామినేట్ చేసి ఉంటే ఈరోజు నామినేషన్ ఉండేది కాదు తనుజతో. కానీ ఇమాన్యుయల్ కూడా గొప్పవాడే, కానీ ఇమాన్యుయల్ నేను చేయను, నాకు మనసుకు దగ్గరగా ఉన్నవాడు, కానీ నిన్ను చేస్తా నేను తనుజ అని చెప్పేసి అన్నందుకు ఈరోజు ఆ గొడవ అంతా అదనమాట. అది సంజన గారు కూడా ముగ్గురిది ఉండుంటే నేను చేసే ఇవన్నీ ట్రాష్ మాట్లాడండి. ఇమాన్యుయల్ చేయరు, ఇమాన్యుయల్ చేసిన ఇమాన్యుయల్ రఫ్ ఆడేస్తాడు. ఆవిడకి ఒకటి నా కొడుకు ఆయన చేయకూడదు అన్న ఎంత ప్రేమ ఉన్నా, ఇంకోటి ఇమాన్యుయల్ నేను కెలికానంటే నన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఆడేసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకంటే ఆవిడ చేసిన ప్రతి విషయం ఇమాన్యుల్కి తెలుసు. ఆవిడ చేసిన ప్రతి పని వెళ్ళి ఇమాన్యుయల్ చెవులు వేసింది. మొత్తం చిట్ట ఇప్పేస్తాడు ఇప్పుడు నా గురించి అని చెప్పి కెలకరు ఇమాన్యుయల్. ఆవిడకి ఏమో ఆడుకుంటున్నారు. లేదు అవన్నీ వద్దు మనకి. సో అది తనుజ గారు మాత్రం అసలు సరేలేండి. తర్వాత సుమన్ గారు వచ్చారు. సుమన్ గారు ఈరోజు 2 నామినేషన్లు చూసి అమ్మా, అసలు సుమన్ గారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారా, పిక్నిక్ వచ్చారా, అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన ఏదో సరదాగా అలా వెళ్తుంటే, ఇప్పుడు మీరు సినిమా బయటకు వచ్చినప్పుడు ఒకళ్ళు ఎవడో మైక్ పెట్టి సినిమా ఎలా ఉంది అంటే ఆ సూపర్ అని చెప్పేసి వెళ్ళిపోతాం చూడండి. అలాగే సుమన్ గారు కూడా నామినేషన్ అనగానే ఆ రీతు నువ్వు నామినేషన్లోకి రాలేదు 2 వీకుల నుంచి, యువర్ నామినేటెడ్. తర్వాత పవన్ నువ్వు హెల్త్ బాగాలేదు కదా కొంచెం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని నామినేటెడ్. అంతే. అరే ఏం పాయింట్స్ అండి అవి. పోనీ 2 వీక్స్ నుంచి తను సేఫ్గా ఉంది. రీతు మీద ఏదైనా పాయింట్స్ గ్యాదర్ చేసుకుని రీతు వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే ఎవరికైనా ఇబ్బంది కలిగింది మీరు చూసారా? ఒక వారం టైం ఉంది. వారం టైం కాకపోయినా సండే నైట్ అంతా మీకు ఉండాల్సిన ధ్యాస ఇది. రేపు పొద్దున ఏంటి నామినేషన్స్లో ఎవరి మీద పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ఎవరి ఇంటి నుంచి వెళ్ళిపోతే మీ గేమ్ సెట్ అవుతుంది, అది మీరు ఆలోచించుకోవాలి ఒక గేమ్లో ఉన్నప్పుడు. అసలు అంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నా బ్రెయిన్? అసలు అంత వాడాలా బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే? అంత వాడాలి గేమ్? అసలు అంత అవసరం లేదు కదా. ఏముంది, రీతు ఆల్రెడీ 2 వీక్స్ నుంచి సేఫ్గా ఉంది కాబట్టి వేసేద్దాం. ఎందుకు, నన్ను అలాగో నామినేట్ చేసింది కాబట్టి ఏదో పాయింట్ చెప్పాలి కదా, చెప్పేసాం, అంతే అయిపోయింది. బుర్ర కూడా వాడాల్సిన అవసరం లేదు అసలు. సుమన్ గారు నామినేషన్ నా భూతం నా భవిష్యత్తు ఈరోజు అసలు. తర్వాత మళ్ళీ బాగా అరుస్తున్నావమ్మా. బిగ్ బాస్లో అరుపులు కాకపోతే ఏముంటాయి మాస్టరు? సుమన్ గారు అసలు బిగ్ బాస్ అనే ఒక షో ఎలా నడుస్తుంది ఏంటి అని ఏమైనా చూసుకొని వచ్చారో నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ అంటేనే అరుపులు ఉంటాయి. బయట చాలా మందికి నచ్చని విషయం కూడా అదే బిగ్ బాస్లో. అరుపులు ఏంట్రా, గోల ఏంట్రా అని. అలాంటిది మీరు ఒక కంటెస్టెంట్ పట్టుకుని ఏ కంటెస్టెంట్ ఏ వీక్లో ఎవరు తక్కువ ఉన్నారు ఓటింగ్లో వాళ్ళని అలాగే నామినేషన్లో తెచ్చేయాలి, నేను సేవ్ అవ్వాలి అని చెప్పేసి ఏమంటారు ఏదో డెడ్ ఎండ్ వైపు నడుస్తున్న ఒక ఏమంటారు గుండెల్లో అంత భయం పెట్టుకుని వెళ్తున్న ఒక ప్లేయరు ఆ టెన్షన్లో అరుపులు కాకుండా ఇంకేం చేస్తారు? కనపడాలంటే అరవాలి. ఇంక అక్కడ రీతు మైండ్ సెట్ అదే, గట్టిగా మాట్లాడాలి, చాలా స్ట్రాంగ్గా మాట్లాడాలి, కనపడాలి. ఏదో భయం లోపల భయం చాలా ఉంది కానీ మాట్లాడాలి గట్టిగా, అరిచేస్తుంది. ఇంక అన్ని ప్రతిదానికి అరుస్తుంది రీతు. నామినేషన్ అయిన తర్వాత అసలు ఏముండదు. నామినేషన్ అయిపోగానే ఇంకా అసలు నువ్వు నేను ఒకటి అన్నట్టే ఉంటుంది రీతు. అది సెకండరీ అనుకోండి. కానీ ఈయన షౌట్ చేయొద్దు, నా చెవిలో దూది పెట్టుకోండి ఉన్న రోజులు, అలాగే జరుగుతాయి. షౌటింగ్లు అంటే ఇంకా ఈ బిగ్ బాస్ హౌస్లో అలాగే ఉంటాయి. గొడవలు జరిగినప్పుడు గట్టిగా మాట్లాడాలి. నలుగురు మాట్లాడుతున్నప్పుడు నలుగురిలో మీ వాయిస్ వినపడాలంటే గట్టిగానే మాట్లాడాలి. మీకు ఎలాగో ఆ బాధ లేదు కదా. వారం అంతా మీకున్న పాయింట్స్ అన్ని హ్యాపీగా వాళ్ళకి యాపిల్ తినిపించుకుంటూ, కూరగాయలు కట్ చేసుకుంటూ, వాళ్ళకి చిటి బుల్లి కబుర్లు చెప్పుకుంటూ యువర్ మై హీరోయిన్ డార్లింగ్ అనుకుంటూ మీరు బాగానే నామినేషన్లోకి వచ్చాగానే ఒక 5 నిమిషాలు పాయింట్ చెప్పేసి చేతులు దులిపేసుకుని అయిపోయి అమ్మయ్య ఈ వారం నా పని అయిపోయిందని చెప్పి చేతులు దులిపేసుకుంటారు మీరు. వాళ్ళ పాపం వాళ్ళు కష్టపడాలి కదా. తర్వాత పవన్కి చెప్పిన పాయింట్ అసలు ఏంటండి, అసలు పవన్ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాడు కానీ ఇదే పాయింట్ ఇంకెవరికైనా చెప్పుకుంటూ ఉంటేనా స్మాల్గా ఉండదు కదా అసలు. తనుజకి చెప్పండి, తనుజకి ఏదో ఒక రోజు కాళ్ళు నొప్పి ఏదో నొప్పి వస్తుంది చూడండి, ఆ రోజు నామినేషన్కి వచ్చి తనుజ నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయరు, చాలా మంచిదానివి, కానీ ఇంక కాళ్ళకి దెబ్బ తగిలిందిగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పండి. చెప్తే ఎలా ఉంటుంది చూడండి, అసలు చీల్చి చెండాడేస్తుంది మిమ్మల్ని. పవన్ కాబట్టి మీతో ఎంతో కొంత ర్యాప్ ఉంది. మీ ఫేస్లో మిమ్మల్ని ఒక బ్రదర్గా ఏదో కొంచెం నార్మల్గా అసలు కోపడలేదు. అసలు నార్మల్గా ఏదో కోపం వచ్చేయాలి. నడుము పోగొట్టుకుని ఆ టాస్క్ అంత కింద మీద పడి ఆడి
అసలు మొత్తం ఇంకా ఆల్రెడీ మెంటల్లీ ఫిజికల్లీ డౌన్ అయిపోయిన వాడిని మీరు లేపి, అరే నువ్వు టాస్క్లు బాగానే ఆడుతావు, స్ట్రాంగ్ ప్లేయర్ కానీ కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటే ఏంటి కామెడీలా అయ్యి? బిగ్ బాస్ ఇంట్లో కామెడీ, మిమ్మల్ని నార్మల్ టైంలో కామెడీ చేయమన్నారు ఏంటి, నామినేషన్లో కామెడీలు ఏంటి మాకు? అది కూడా ఎంత ఎంత ఏమంటారు కాన్ఫిడెన్స్ చెప్తున్నారంటే అది కరెక్ట్ పాయింట్. ఇది ఇలా అసలు ఏంటి ఫిజికల్గా హర్ట్ అయితే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి కానీ ఇంట్లో ఉండి గేమ్ ఆడతారంటే ఎవరైనా అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు సుమన్ గారు. అసలు గేమ్ దెబ్బ తగిలిన సర్లేండి ఇంకా చేసేదే లేదులేండి. ఇంకా సుమన్ గారిని నాకు హోప్స్ అయితే లేవు. ఆయన ఏదో ఉంచుతున్నారు, ఉండమండి. ఇంకా ఆయన పిక్నిక్ వచ్చారు, ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. మంచి ఆయన కాదనట్లేదు కానీ ఎవరికి ఉపయోగం? ఆ మంచితనం దేనికి ఉపయోగం? సర్లేండి. తర్వాత సంజన గారు వచ్చారు. సంజన గారు వచ్చి పవన్ని అసలు ఇది ఇంకా ఇంకేదైతే ఇంకా తలనొప్పి పాయింట్ అండి నాకు. ఇంకా నా బ్రేకింగ్ పాయింట్, సంజన గారు వచ్చి టికెట్ ఫినాలే నేనే గెలుస్తా అని చెప్పేసి అన్నావు, అది నాకు నచ్చలేదట. ఆడే అంటే ఈరోజు ఆ డిస్కషన్ జరగకపోయి ఉండుంటే ఫస్ట్ పేరు ఎవరిని పెట్టాలి అనే క్లారిటీ కూడా లేదు సంజన గారికి. ఫస్ట్ పేరు పెట్టారు, అది కూడా పవన్ని. సెకండ్ పేరు పెట్టినా నేను ఏదో అర్థం చేసుకోవాడిని. సెకండ్ పేరు లేదు కాబట్టి ఈవిడ దగ్గర, సరే సెకండ్ పేరులో ఇప్పుడే దొరికాడు బకరా అని చెప్పేసి వేస్తారని చెప్పేసి అర్థం చేసుకునేవాడిని. అసలు ఈరోజు పవన్ నోట్ నుంచి ఆ మాటలు రాకపోయి ఉంటే ఫస్ట్ నామినేషన్ ఎవరిని చేయాలి, ఎవరిని నేను ఇంట్లోంచి బయటికి పంపించాలి అనే ఒక క్యాలిక్యులేషన్ కూడా వేసుకోకుండా కూర్చున్నారు సంజన గారు ఈరోజు. అద్భుతం అది. 13th వీక్ నామినేషన్స్లో వితౌట్ ఎనీథింగ్ ఇన్ మైండ్, అసలు బుర్రలో ఒక 2 పేర్లు వాటికి రీజన్లు కూడా పెట్టుకోకుండా నామినేషన్లో కూర్చుంటున్నారంటే బిగ్ బాస్ దేనికి వీళ్ళకి ఫీజు పే చేస్తున్నారో, దేనికి వీళ్ళని గేమ్ ఆడిస్తున్నారో నాకైతే ఐ డోంట్ నో అండి సీరియస్లీ. అసలు ఈ నామినేషన్ చూసిన తర్వాత వై అనేది నా క్వశ్చన్. వై తెలుగు బిగ్ బాస్ ఎంతో ప్రేమగా అసలు ఇక్కడి నుంచి అంచెలంచెలుగా పెరుగుకుంటూ పోతుంది అనుకుంటే ఈ సీజన్ నన్ను అసలు మెంటలు ఎక్కించేస్తుంది. అసలు ఏంటి సరేనండి, అది ఇంకా దాని గురించి నేను పెద్ద మాట్లాడమట్లే. అసలు లాస్ట్కి పవన్ ఏ స్టేజ్లో చెప్పాడంటే, నేను ఇప్పుడు అది మీ అందరికీ ఛాలెంజ్గా చెప్పాను, మీలో ఎవరైనా నన్ను ఓడించగలిగితే ఓడించండి, నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా, నేను గెలుస్తాననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని చెప్పి విడమర్చి చెప్పి ఇంకా దీనికన్నా స్పూన్ ఫీడింగ్ చేయలేమండి అని చెప్పేసి లాస్ట్ మీకు అర్థం కావాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నా అని చెప్పి బాటిల్ కొట్టించుకున్నాడు. అదే సరే సంజన గారు రీతుని ఇంకా అదే మళ్ళీ చేస్తా కాబట్టి రీతు నన్ను తీసుకొస్తుంది, నేను రీతుని తీసుకొస్తాను. సారీ తీసుకోలేవు అంటే పాయింట్స్ ఉన్నాయండి ఇద్దరికి, ఆ క్లాష్ నడుస్తుంది. ఒకరికేమో నాకు సారీ చెప్పాల్సింది పెండింగ్ ఉంది కానీ సారీ చెప్పట్లేదని సంజన గారి పాయింట్. అసలు మీరు తప్పు చేసి నేను సారీ చెప్పడం ఏంటనేది రీతు పాయింట్. ఇట్స్ డెడ్ లాక్. సో వాళ్ళిద్దరు ఇంకా అలా కొట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ కౌగిలించుకొని ముద్దులెట్టుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నామినేషన్లో ఎలా ఒకవేళ రీతు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ సంజన గారిని తీసుకొస్తుంది. ఎందుకంటే సంజన గారు సుమన్ మోస్ట్లీ సంజన గారు సుమన్ రీతుల్లో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి ఈ వీక్. వీళ్ళు ముగ్గురులో ఒకవేళ సుమన్ గారు వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ రీతు ఏమంటది, అయ్యో నాకన్నా తక్కువ వాళ్ళు సంజన గారికి ఉంటే ఏ పాయింట్ పెట్టి తీసుకురావాలని చెప్పేసి రీతు మళ్ళీ రెడీ అయిపోతుంది. చూడండి మీరు, అదే అవుతుంది. తర్వాత రీతు అన్నం తినిపించడం వల్ల ఒక సిస్టర్ బాండింగ్ వచ్చింది. నేను సంజన గారు నేను సారీ ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత పవన్ లేసి అన్నాడు, నేను అడిగినప్పుడు మీరు 2 నేమ్స్ చెప్పారు ఈరోజు నామినేట్ చేస్తారని, వాళ్ళు చేయకుండా మనం ఎందుకు చేశారంటే రీతు అంటది, మనది ఆల్రెడీ పేర్లు వచ్చేసినాయి కాబట్టి నామినేట్ అయిపోయింది కాబట్టి సేఫ్ అని చెప్పి మనకి చేస్తానని చెప్పి ఇంకా సంజన గారు కూడా సేఫ్ అనుకో ఏదైనా అనుకో సరే నవ్వుతూ కౌగులించుకొని బాటిల్ కొట్టేసి వచ్చేసారు, బాటిల్ గట్టి కొట్టేశారు. సో అదనమాట ఏంటో. తర్వాత లాస్ట్కి డెమోన్ వచ్చారు. ఫస్ట్ తనుజని అసలు పాయింట్ కరెక్ట్ పాయింట్, ఎమాన్యుల్తో ఏంటి డిస్కషన్స్ ఏంటి నామినేషన్స్లో అని అసలు అక్కడ మొదలెట్టిందని తనుజ. నీకేం పోయింది, నీకు అసలు ఎటకారంగా మాట్లాడుతున్నా నాకు అక్కడ మండిపోతుంది. పాయింట్ చెప్పండి, మీరు పాయింట్ చెప్పండి, తనుజ గారిని డెమోన్తో డిఫెండ్ చేసుకోమని చెప్పండి, మాకు ఆవిడకున్న స్ట్రాంగ్ పాయింట్ చెప్పండి. ఎటకారంగా మాట్లాడతారండి మధ్యలో ఆ టోన్ మార్చేసి, ఆ తర్వాత మళ్ళీ ఆ పిల్లో వేసుకొని కూర్చున్నావు కదా అని చెప్పేసి ఏంటిది. ఒక ఇంజూర్డ్ అయిన పర్సన్ తను కూర్చోలేకపోతున్నాడు, బిగ్ బాస్ ఇచ్చిన ఫెసిలిటీ అది. అక్కడ అంత గంటల సేపు ఆ స్టూల్ మీద కూర్చోవడం అనేది తన బ్యాక్ ఇంజురీకి ఇంకా వర్స్ట్ అవ్వచ్చు. అలాంటిది అతనికి ఒక పిల్లో ఇచ్చి తను కూర్చోపెట్టి అయినా మీరు వెళ్ళి ఇమాన్యుల్తో డిస్కషన్ పెట్టి అరగంట సేపు సోదేసినా అతను కూర్చున్నాడుగా. లేచి ఏంటి ఏమైనా కామెడీ అని కూడా అడగకూడదా?
మరి ఏమైనా మరి పిల్లో వేసి కూర్చున్నా ఇంకెవరైనా అయ్యి ఉండంటే బయట ఎలా ఉండేదండి అసలు? ఇంకెవరైనా ఈ మాట అన్నుంటే ఇప్పుడు టామ్ అయిపోయింది అసలు. బయట సోషల్ మీడియాలో అంతా అందరూ అదే పాయింట్. చూడండి ఎంత మాట అన్నారు. ఇప్పుడు అసలు ఎంత బాగా నడుస్తుంది సోషల్ మీడియా. ఇప్పుడే జస్ట్ ఫీడ్ చూసా, అంత బాగా అసలు సూపర్ అండి అసలు. ఒక్కొక్కరు ఆ వీడియోలు లేకపోతే ఆ ఎక్స్ప్లెనేషన్లో చూస్తుంటే మతిపోతుంది. మనకు అనవసరం అండి, ఆ గోల మనకు అనవసరం. మనకు కనిపించింది మనం మాట్లాడుకుందాం. తర్వాత 7 వీక్స్ నుంచి మళ్ళీ అదే గొడవ. 7 వీక్స్ వాడు ఏ ముహూర్తాన 7 వారాల నుంచి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అన్నాడు అంతే. ఆ 7 వారాలనే పాయింట్ పట్టుకుని అసలు అక్కడ టాస్క్ అతనికి కొంచెం ఏమన్నా ఇప్పుడు ఒకటి మనం యాక్సెప్ట్ చేయాల్సింది, పవన్ ట్రై చేయొచ్చు, ఇంకా గట్టిగా ట్రై చేయొచ్చు, కొంచెం ఎత్తుల మీద పై ఎత్తులు వేసుకొని ఇంకా ఆపర్చునిటీస్ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు, అంతవరకు ఎక్స్పెక్ట్ చేయగలం. కానీ అసలు ఖచ్చితంగా గెలిచేయాలి, ఖచ్చితంగా కెప్టెన్సీ కంటెండర్ అయిపోవాలి, ఖచ్చితంగా కెప్టెన్ అయిపోవాలి, నువ్వు ఆ 7 వారాల నుంచి అసలు ఎలా చెప్తుందంటే తనుజ ఏదో తనకున్న ఆపర్చునిటీని వదిలేసి నేను పవన్కి ఇచ్చేసి పవన్ వెళ్ళి గెలవరా అని పంపిస్తే వాడు మధ్యదారిలోకి వెళ్ళి లేదరా రీతుకి నేను సపోర్ట్ చేస్తున్నా సారీ రా అని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేసాడు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. మళ్ళీ టీమ్ గేమ్, అది టీమ్ గేమ్ అన్న వాళ్ళు అసలు ఆ రోజు అసలు ఎంత అసలు ఈ పోస్టులు చూడండి. ఆ రోజు ఆ టీమ్ డివైడ్ చేశారుగా, మన తనుజ గారు టీం డివైడ్ చేయగానే బయట అసలు మాస్టర్ స్ట్రోక్, మాస్టర్ మైండ్, అసలు కుటుంబాల్లో కలహాలు సృష్టించడానికే టీం సృష్టించిన తనుజ. అసలు ఇలాంటి మాస్టర్ స్ట్రోక్ ఎవరైనా కొట్టగలరా? అసలు టీములో గొడవలు జరిగిపోవడానికే అలాగే సపరేట్ చేశారని చెప్పి ఎంత హైప్ ఇచ్చారు అసలు. ఈరోజు ఏమంటున్నారు తనుజ గారు, నేను టీములు డిసైడ్ చేశాను, ఆ టీముల కింద ఆడాలంట. అంటే వాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఒక టీము, వాళ్ళు కలిసి ఆడాలి మళ్ళీ గేమ్. మీరు చెప్పడానికైనా మేము వినడానికైనా సూపర్ అసలు. మేము వద్దులేండి మళ్ళీ ఆ డైలాగ్ చెవులు ఏమైనా అన్నాం అనుకున్నాను. ఏంటో అసలు అది గ్రూప్లో ఒక టీం సెలెక్ట్ చేసి ఆ టీంలో కొట్టుకొని టీంలో ఎవరు బలైపోతారు అని చెప్పేసి ఒకరిని సాక్రిఫైస్ చేసి పంపించాలి. అది టీమ్ గేమ్ కాదు అసలు. కెప్టెన్సీ అనేది టీమ్ గేమ్ కాదు. కెప్టెన్సీ వాళ్ళు ఒకటి 2 టీమ్స్ చేస్తారు కాబట్టి రెడ్ బ్లూ 2 కలర్స్ ఇచ్చేసారు కాబట్టి ఒక టీంకి ఆడేయాలి అని చెప్పి ఎవరి ఏమంటారు, ఎవరి చాయిస్ ఆడదు గేమ్లో. వాళ్ళు ఎలా ఆడాలనుకుంటే లాస్ట్లో అవుట్పుట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక టీమ్గా ఆడి నలుగురు గెలిచి నలుగురు కంటెండర్ అవుతారు అన్న టైంలో ఆడ బయటకు వచ్చేసి పవన్ లేదు నేను రెడ్ టీంకి ఆడతా అంటే అది తప్పు. గేమ్ అది కాదు కదా. వాళ్ళలో వాళ్ళు కొట్టుకునే టీంలో ఎవరో ఒకరు బలవ్వాలి, ఆడ వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, వాడు లోపలికి వెళ్ళి గేమ్ ఆడాలి. వాళ్ళు ఎవరికి ఆడాలి అనేది వాళ్ళ చాయిస్. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాండ్ లేదు కదా, కలర్ లేదు కదా, వాళ్ళ చాయిస్ అది. లేదు టీమ్ గేమ్ని అసలు ఎంత బాగా చెప్తున్నారు కానీ తనుజ గారు, నాకు నమ్మకం లేదురా. రేపొద్దున ఏదైనా టీం టాస్క్ వచ్చి నువ్వు నా టీంలో ఉంటే, నువ్వు పక్క టీంలో రీతు ఉంటే రీతు ఉన్న టీంని గెలిపిస్తా అని చెప్పి నా టీంని ముంచేస్తావంట. అసలు ఎంత బాగా పోర్ట్రే చేస్తున్నారండి అసలు తనుజ గారు. మాస్టర్ స్కిల్ అండి అసలు. ఏదైనా స్కిల్ అసలు తనుజ సానబెట్టిన స్కిల్ ఏదైనా ఉందంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే. నేను ఇంకా ముద్ర వేయాలి ఒక మనిషి మీద, ఏ ముద్ర వేయాలి అనేది ప్రాపర్గా అలా స్టోరీ లైన్ అనుకుని ముద్ర వేసాను. ఇంకా స్టాంప్ వేసేస్తారు అలాగా. ఈరోజు అసలు మరీ దారుణం అండి అసలు. ఏంటి అసలు అది చెప్పేది వినట్లేదు. మళ్ళీ నువ్వు చెప్పకు, నువ్వు మాట్లాడుకు, నువ్వు ఫ్లిప్ అవ్వకు, నువ్వు బటర్ఫ్లైలో ఫ్లిప్లో అవ్వకంట. చెప్పే మాట ఎంతే కదా, ఏం మాట్లాడుతున్నాడో తెలియడానికి. చెప్పే ముందే మీరు నువ్వు మాట్లాడకు, నువ్వు లేదు మొత్తం నువ్వు రీతు గురించి ఆడిస్తావు మొత్తం ఫస్ట్ నుంచి, నువ్వు ఇంట్లో బయటలో వచ్చిందే రీతు గురించి అని చెప్పేసి పోర్ట్రే చేసేసి పంపించండి. ఇంకా పంపిస్తారుగా జనాలందరూ మెల్లిగా అలా పోర్ట్రే చేసి పంపించండి. ఇంకా తర్వాత డెమాన్ పవన్ ఇమాన్యుల్ని పిలిచారు. ఓకే ఇక్కడ సారీ తనుజ గారు మళ్ళీ ఇక్కడ కూడా డెమాన్ పవన్ ఫ్రెండ్లీ నామినేషన్స్ అదే ఏదో డిస్కషన్ గురించి మాట్లాడితే మళ్ళీ అది కూడా మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుని తీసుకొచ్చి నామినేషన్లో పెడతాడు. ఇలాంటి వాళ్ళు ఇష్టం ఏదో వెళ్ళి బాటిల్ ఆవిడ కొట్టేసుకుని పెద్ద సీన్ క్రియేట్ చేశారు ఆవిడ. ఇంకా అంతే ఇయ్యాలండి అలాగా. అలా చెప్పకపోతే మన ఆడియన్స్కి అర్థం కాదు కదా డిమాన్ ఎంత క్రూరుడు, అసలు వెనక ఇన్ని తవ్వుతున్నాడు, ఎంత ఇబ్బంది పడుతున్నాడు తనుజ అని మనకు తెలియదు కదా పాపం. తనుజ ఇలా చెప్పకపోతే, ఇలా పోర్ట్రే చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి అసలు. మన వినేవాళ్ళం మన వినే వాళ్ళకి ఏం ఉండదు, మన పర్సెప్షన్ ఏం అవసరం లేదు, ఆవిడ చెప్పింది మనం తెలుసుకోవాలి. తర్వాత డిమాన్ ఇమాన్యుల్ తీసి ఇక్కడ మళ్ళీ డిమాన్ కూడా అసలు నామినేషన్స్లో మీరు లేరు కదా, ఉన్నాం అనుకున్నారు కదా, సరే నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫేవర్ చేస్తున్నారు నామినేషన్ చేసి.
పోనీ ఫేవర్ చేయాలనుకుంటే ఏదో ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేయొచ్చు కదా, డైరెక్ట్ మొహం మీద ఏదో నువ్వే కదా నామినేషన్లోకి వస్తానన్నావు కదా, ఫ్రెండ్లీగా ఏదో సినిమాకి తీసుకెళ్ళినట్టు, సరే రారా సినిమాకి వస్తావు కదా బ్యాక్ సీట్లో కూర్చో వెళ్దాం అని చెప్పేసి నామినేషన్కి వస్తాం కదన్నా, సరదాగా ఉందన్నావు కదన్నా, వద్దా కానీ నేను చెప్పేసి నామినేట్ చేస్తారంటే ఏంటిది మీ సరదాలు. నామినేషన్లో సర్లేండి అది క్యాన్సిల్ చేశారు, బతికించారు, అది కానీ యాక్సెప్ట్ చేసి ఉంటే ఇంకా ఇంకా ఘోరంగా ఉండేది. తర్వాత డిమాండ్ సంజయ్ గారిని మీరు సారీ చెప్పమన్నాను రీతుకి, కానీ చెప్పలేదు. మీరు అదే యాక్షన్స్లో అదే మీరు అదే ఏమంటారు కొంచెం యాక్షన్స్ అవన్నీ మీరు చైల్డిష్ యాక్షన్స్ అవి చేయకండి, ప్లస్ వర్డ్స్ లూజ్ అవ్వద్దని చెప్పి ఇంకా జనరిక్ టెంప్లెట్ సంజనా గారికి ఏదైతే చెప్పాలో ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో అదే చెప్పేస్తారో అయిపోయింది. తర్వాత కళ్యాణ్ వచ్చారు, కళ్యాణ్కి వచ్చి ఇప్పుడు నామినేట్ అవ్వడం వలన ఒక లేచేయండి అంటే ఇంకెవరు మిగిలారు, ఇమాన్యుల్ అండ్ భరణి గారు మిగిలినట్టున్నారు. సర్లే ఇమాన్యుల్ ఇంత కింద మీద పడాడితే నామినేట్ చేయడానికి మనసు కూడా ఒప్పదు కళ్యాణ్కి పాపం. సర్లే భరణి గారు ఉండగా భరణి గారిని వేసేద్దాం. భరణి గారిని వేసి ఏం చెప్పాడు పాయింట్, టాస్క్లో సరిగ్గా ఆడలేదు ఆ కలర్స్ టాస్క్లో అని చెప్పేసి అంటే, భరణి గారు మా డాటర్ వచ్చి కెప్టెన్ అవ్వాలి నాన్న అని చెప్పగానే ఆ స్ట్రెస్ పెరిగిపోయింది, ఆ స్ట్రెస్లో నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, కెప్టెన్ ఏదో చెప్పేసాడు కానీ పాయింట్ నాకు ఆ పాయింట్ కనపడట్లేదు అని చెప్పేసి అక్కడ నేను సరిగ్గా ఆడలేదని ఆయనే ఒప్పుకొని ఇక్కడ పాయింట్ కనపడట్లేదు అంటున్నారు ఏంటో నాకు అర్థం కాలే అక్కడ. సరే ఓకే, సో ఏదో పాయింట్ చేయాలి చేసాడు ఇంకా కళ్యాణ్, అది కూడా నాకేం అంత మెయిన్ అదండి. కళ్యాణ్ కూడా ఈరోజు 2 నామినేషన్లు ఇచ్చుంటే ఏం చేసేవాడు, ఇదే పాయింట్ చెప్పేవాడా భరణి గారి మీద, లేదా ఏమైనా ఉండేదా, లేదులేండి అంతే. ఇంకా నామినేట్ అవ్వని వాళ్ళు అన్నారు కాబట్టి మేబీ అలా వచ్చి ఉండొచ్చు. నామినేట్ అయ్యి అందరిలో అనుకోలేదు, ఆల్రెడీ నామినేట్ అయిపోయారు కదా, సో ఇట్స్ ఏ అజంప్షన్. సో అజంప్షన్స్లోకి వెళ్ళదు మనం, నెక్స్ట్ వీక్ చూద్దాం ఏం పాయింట్ చెప్పారు కళ్యాణ్. అదే సో కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ సేఫ్ అయ్యారు. ఇమాన్యుల్ ఏంటో మరి ఆ సేఫ్ ఇన్నిసార్లు ఇన్ని వీకులు సేఫ్ అయ్యి నామినేషన్లో రాకుండా ఉండడం అనేది అది జరిగి ఉండదు అసలు, హిస్టరీలో రికార్డు సృష్టిస్తున్నాడు ఇమాన్యుల్ మాత్రం. నాకు తెలిసి టాప్ 5లోకి రాగానే డబ్బేలో లేపేస్తారేమో, నాకు టాప్ 5లో నాకు భయం వేసేస్తుంది. టాప్ 5లోకి రాగానే అరే బయటికి నామినేషన్ నువ్వు అక్కడ ఉన్నావు కూడా తెలియదురా జనాలకి, ఎవడేస్తాడో నీకు ఓటు అని చెప్పి టాప్ 5లో 5th పొజిషన్లో లేపేస్తారండి. మా ఇమాన్యుల్ గారు కొంచెం చూడండి, గొడవలు పెట్టుకోండి, మీరు గొడవలు పెట్టుకుని నామినేషన్లోకి రండి. అది తర్వాత తనుజ గారు మాత్రం ఇంకా నామినేషన్ అయిన తర్వాత 2.5 గంటల సేపు మొత్తం షో నడిపాను, నేను ఒక మూవీ నడిపాను ఈరోజు. సో ఇంకా నాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చేస్తున్నారు, ఇంకా వెరీ సాడ్, ఇంకా నాకు హోమ్ సిక్ వచ్చేస్తుంది. నేను ఇంకెంతకన్నా కష్టపడలేను నేను ఇంకా ఈరోజు చాలా. అసలు నేను షౌట్ చేస్తుంటే మా అమ్మ కూడా మీ అమ్మగారికే కాదండి మాకు కూడా నచ్చలేదు మీరు అరుస్తుంటే. అరిసిన దాంట్లో ఏదైనా పాయింట్ ఉంటే మేమైనా వినేవాళ్ళం, కానీ పాయింట్ లేకుండా అరిస్తే మాకు నచ్చదు. సో అది మీ అమ్మగారు తప్పు మీ నాన్నగారు తప్పు కాదండి, ఇది యువర్ ఫాల్ట్, మీరు అలా పాయింట్ లేకుండా అరిస్తే ఎవరికి నచ్చదు. సో అది అక్కడితో ఇంకా బిగ్ బాస్ మన ఎపిసోడ్ ఎండ్ చేశారు. ఈరోజు నామినేషన్స్ చూసి 13th వీక్ అంటే ఎవరు నమ్మడండి. నేనైతే ఇంకా వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎల్కేజీలో పడండి అన్నట్టు తీసుకెళ్ళి ఫస్ట్ వీక్లో పడండి. అసలు ఏ పాయింట్లు లేవు, ఏ పర్సనల్గా పర్సనాలిటీ మీద ఒక్కళ్ళు పాయింట్ చెప్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే అదే పాత చింతకాయ పచ్చడి వారం రోజుల నుంచి ఏ పాయింట్ల మీద కొట్టుకుంటున్నారు, మళ్ళీ అదే పాయింట్లు. క్లియర్ అండి, పిక్నిక్ వచ్చారు, ఈ 3 వారాలు మంచి ఎంజాయ్ చేసి మంచిగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి టాస్క్లు పెడితే మధ్యలో ఏదో టైం పాస్కి టాస్క్లు ఆడుకుని వెళ్ళిపోతారు. ఈ మూడు వారాలు మనం ఇలా చేసుకుంటూ బాగుంది మంచి కలకలాడుతుంది, అదేనా టాస్క్ పెట్టారా, వాళ్ళు గెలిచారా అనుకుంటే మనం టీవీలు కట్టి పడుకోవాలి, అదనమాట. సో దట్స్ ద రివ్యూ ఫర్ దిస్ ఎపిసోడ్. మీకు ఏమైనా పాయింట్లు ఉంటే చెప్పండి, నేనేమైనా మరీ ఎక్కువ ఫైర్ అనిపిస్తే చెప్పండి, ఎక్కడ రాంగ్గా మాట్లాడాను కూడా చెప్పండి, తప్పులేదు, మీ ఒపీనియన్ మీరు చెప్పండి. నాకు అనిపించింది మాత్రం ఇదే. సో రేపు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ కరెక్ట్ మాట్లాడాలనిపిస్తే మాత్రం లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. సో రేపు మళ్ళీ కలుద్దాం ఎపిసోడ్ అయ్యాక, అప్పటి వరకు బాయ్.